ఈ సాయంకాల సమయంలో వారం వెంబడి కార్యక్రమంగా జరుగుతున్నటువంటి ఈ బైబిల్ స్టడీ సమయం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తయ్య అధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్న సర్వాధికారి అయిన దేవుడవు, నిరంతరం ఏలిన దేవుడవు, నమ్మకమైన సాక్షివి, మృతుల్లో నుండి ఆది సంభూతి లేచిన నమ్మకమైన సాక్షిగా ఉన్నందుకై స్తోత్రాలు. భూపతులకు అధిపతిగా ఉన్నందుకై స్తోత్రాలు. మొదటి వాడును, కడపటి వాడును, జీవించేవాడును, ఇదిగో యుగ యుగములు సజీవుడని సెలవిచ్చిన మా దేవుడవు తండ్రి. మరణం యొక్క పాతాళ ఒక ద్వారం తాళపు చెవులు న్యాయధవని సెలవిచ్చిన మా తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాజులకు రాజుగా, ప్రభులు ప్రభుగా ఉన్నందుకై స్తోత్రాలు. సకలాశీర్వాదాలకు కారణభూతుడవు. ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠంగా చేసుకొని సమస్తాన్ని నిర్వహించుచు పరిపాలించున్న మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు. మా రక్షణకర్తవు, మా కోట, మా కొండ, మా ఆశ్రయ దుర్గము, మా శైలము, మాకు ఎత్తైన ప్రాకారమైన తండ్రి, మీకు స్తోత్రాలు. దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములను మునిగినను వాటి ఘోషగా మనం భయపడమని సెలవిచ్చిన పరిశుద్ధమైన మాటలను బట్టి కూడా మీ స్తోత్రాలు. నమ్మకైన మా తండ్రి, మరి ఈ లోకములో పాపములో పడి చెడిన మమ్మల్ని అద్భుతకరంగా తండ్రి ప్రేమించారు, వెతకి రక్షించారు. నీ కుమారుని యేసు ప్రభువాన్ని లోకాన్ని పంపించు ద్వారా ప్రభువారి కాచిన రక్తంలో మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని అందరూ కూడా నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా స్వీకరించిన ప్రేమకై స్తోత్రాలు. నిజంగా ఏ కులమో, ఏ ప్రాంతమో, ఏ మతమో తండ్రి, మరి ఏ వర్గానికి చెందిన మమ్మల్ని అందరూ కూడా యేసు యొక్క రక్తంలో కడిగి ఒక కుటుంబముగా, పరలోకపు కుటుంబంగా చేసిన నీ ప్రేమకై స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభు, నీ ప్రేమ యొక్క పొడవు, ఎత్తు, లోతు, వెడల్పును మేము కనుగొనలేని తండ్రి. నీ ప్రేమ ఆకాశం కంటే, పర్వతము కంటే, సముద్రము కంటే ఎంత ఉన్నతమైన ప్రేమ కొరకై స్తోత్రాలు తండ్రి. అంత మాత్రమే కాకుండా మాకు పరలోక పౌరసత్వం కూడా మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు. ఈ లోకంలో కూడా ప్రభు మీరు సెలవిచ్చారు, ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేసి పరలోకంలో మాకు ఇచ్చిన పౌరత్వాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకములు నివాసం లేకపోయినా తండ్రి, నా తండ్రి అంటే అనేకమైన నివాసములు కలవు. నాయన విశ్వాసం ఉంచండి, కలవరపడని సెలవిచ్చిన వాగ్దానాలకై స్తోత్రాలు తండ్రి. ఇంత గొప్ప అర్హులుగా, రాజుల యాజక సమూహముగా చేసిన నీ సొత్తైన ప్రజలుగా చేసిన ప్రేమకై స్తోత్రాలు. భయపడకము, పేరు పెట్టి నేను పిలిచున్నాను, నీవు నా సొత్తు అని సెలవిచ్చావు ప్రభా. మబ్బు విడిపోయినట్లుగా, మంచు తొలగిపోయినట్లుగా మా పాపములు దూరపరిచారు. తూర్పుకి పడవకి ఎంత దూరమో అంత దూరపరిచారు. సముద్రపు అగాధములు వేశారు. ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని సెలవిచ్చిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా, మరి ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరం వెంకటాపురంలో తండ్రి ఏర్పాటు చేసినటువంటి మరి ఈ స్థానిక సమాజాన్ని బట్టి, దీపాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి, ప్రభా నిలిపిన సాక్ష్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. సంఘాన్ని దీవించండి, మీ దాసరంకులు కూడా మంచి ఆరక్షమాలు చేకూర్చండి. వచ్చిన ప్రజలకై స్తోత్రాలు తండ్రి. ఇంకా రావాల్సిన ప్రజలు కూడా ఉన్నారు తండ్రి, మార్గ మధ్యంలో వారిని తీసుకొని రండి. ఎవరైతే అలక్ష్యంగా, నిర్లక్ష్యం ఉన్నారో అలాంటి వారిని త్వరపెట్టి మీ నడిపించండి. పాటల్లో సహాయం చేయండి, వాయిద్యాలు సహాయం చేయండి. కరెంటు, మైకు, లైటు, లైవ్ వాతావరణం అన్నీ కూడా మీ స్వాధీనించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు మందిరంలో ఉదయకాలం కూడా ప్రభా, మరి డోర్ టు డోర్ మినిస్ట్రీలు కూడా మరి సిస్టర్స్ కొంతమంది అనేక మంది రాగలిగారు తండ్రి. మరి చేసిన పరిచయం దీవించండి, అభ్యంతరాలు ఆటంకాలు పరిచయం వాళ్ళకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. సహాయం చేయండి దయలు మా తండ్రి. ఈ రాత్రి మీ మెండైన సహాయాన్ని కోరుతున్నాం ప్రభా. మరి నిరభ్యంతంగా, నిరాటంకంగా ఈ కూడా జరిగినట్లుగాను, మీకు మహిమకరముగాను వచ్చిన వారు ఆశీర్వాదము, దీవెన, క్షేమం, మేలు పొందినట్లుగాను మా పతనములు, మా తిరుగుబాట్లు, మా విధేయతలు, మా పాపములు తను సరి చేసుకుని చక్కబరుచుకొని ఈ లోక యాత్రలో మీకు ఇష్టలా జీవించట్లో మీరు మాకు సహాయం చేయండి. ఐగుదాసు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని క్షేమం నడిపించే స్తోత్రాలు. విడిచి వచ్చిన కుటుంబం చుట్టూ కూడా అగ్ని ప్రాకారం నుంచి బిడి చుట్టూ కూడా కాపాడమని వందనాలు చెల్లించుకొని ప్రత్యేకంగా ఈ దినాల్లో మరి రాజుల యొక్క చరిత్రలు మేము ధ్యానం చేస్తున్నాం ప్రభా. ఎంతో అద్భుతమైన సంగతులు మేము వింటున్నాం. ఇవన్నీ కొట్టుకొని పోకుండా ఏమైతే వింటున్నామో మా జీవితంలో అభ్యాసం చేసి కార్యం జరిగించి మీరు మహిం పొందమని తను ఇంకా మందిరంలో ప్రభా, ఇంకా వంటలు ఆయా విభాగాలు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా రావాల్సిన దీవెన, ఆశీర్వాదాలు చేకూర్చి మహిం పొందమని మీకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ తండ్రి. మరి ఇప్పుడు పాల్గొంటున్న వారి మీరు దీవించండి. భవిష్యత్తులో కూడా ప్రభా ఈ లైవ్లో ఉన్న వాక్యాలు వింటారు, వారితో కూడా మీరు మాట్లాడి మహిం పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతనముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రండి, పాడేవాళ్ళు రండి.
పాట సంఖ్య 136తో ఆరంభించుకుంటాము. 136 ఆద్యంత రహిత ప్రభువా అనే పాటతో ఆరంభించుకుంటాం. 136వ పాట. ఆద్యంత రహిత ప్రభువా రాజులకు రాజ అనే పాటతో ఆరంభించుకుంటాం. రహిత నిరాకరించిన చల్లగా కాచి
సాత్వికుడవు ప్రభు, సాటి నీకెవరు? రథములను చూచి సదయున్మరచిన నిత్య సాత్వికుడవు ప్రభు, సాటి నీకెవరు? ఆద్యంత సహిత ప్రభు, ప్రభు యేసు నీవే సదా పరమ జనకుని పలుబాపులెన్నియో తరను ప్రజలకు ప్రవచించు కొరకై పరమ జనకుని పలుబాపులెన్నియో తరను ప్రజలకు ప్రవచించు కొరకై నిర్ణయించితివి దైవజనులను, నిర్ణయించితివి దైవజనులను. పేరాశ కలిగి పెడత్రోవ నడచిన కరుణించితివి వారిని ప్రభు, సాటి నీకెవరు? పేరాశ కలిగి పెడత్రోవ నడచిన కరుణించితివి వారిని ప్రభు, సాటి నీకెవరు? ఆద్యంత సహిత ప్రభు, రాజా ప్రభు యేసు నీవే సదా పాడెదన్ ప్రభు నీ ప్రేమ గీతం, పడి చెడిన నన్ను ప్రేమించితివని పాడెదన్ ప్రభు నీ ప్రేమ గీతం, పడి చెడిన నన్ను ప్రేమించితివని కడిగితివి ప్రభు కలుషమునెల్ల, కడిగితివి ప్రభు కలుషమునెల్ల. విడచిన నేను నీ జాడలన్నీయు నడిపించిన కూడా ప్రభు, సాటి నీకెవరు? విడచిన నేను నీ జాడలన్నీయు నడిపించిన కూడా ప్రభు, సాటి నీకెవరు? ఆద్యంత సహిత ప్రభు, రాజా ప్రభు యేసు నీవే సదా ఆద్యంత సహిత ప్రభు, రాజా ప్రభు యేసు నీవే సదా. పాట సంఖ్య 739. కొత్త వాటిలో 739, పాత వాటిలో 624. మనసారా కృతజ్ఞతలిడుచు ఘనంబు చేయు ప్రభున్ అనే పాట పాడతాము. పాట సంఖ్య 739 కొత్త వాటిలో, పాత వాటిలో 624. మనసార కృతజ్ఞతలిడుచు, మనసార కృతజ్ఞతలిడుచు గానంబు
చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ విరివిగనాశీర్వాదములొసగున్ విరివిగనాశీర్వాదములొసగున్ మరువకు యేసుని ఉపకారం మరువకు యేసుని ఉపకారం ధరణీకున్నది దేవుని దేయని ధరణీకున్నది దేవుని దేయని కోరిన ప్రభు కేడు త్వరపడుచు కోరిన ప్రభు కేడు త్వరపడుచు గానంబు చేయు ప్రభున్ మనసార కృతజ్ఞతలిడుచు మనసార కృతజ్ఞతలిడుచు గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ దర్శించినని దయగల ప్రభునకు దర్శించినని దయగల ప్రభునకు హర్షముతో నన్ను విప్పి హర్షముతో నన్ను విప్పి విరివిగా మురియుచు ప్రభునకు వందియు విరివిగా మురియుచు ప్రభునకు వందియు అర్పించి కొనియాడెదము అర్పించి కొనియాడెదము గానంబు చేయు ప్రభున్ మనసార కృతజ్ఞతలిడుచు మనసార కృతజ్ఞతలిడుచు గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ తన యోనిలో మన కన్నియు నిడెను తన యోనిలో మన కన్నియు నిడెను మనలను ముందే తన గిడెను మనలను ముందే తన గిడెను ఆనాత్మనముగం ప్రభు కర్పించి ఆనాత్మనముగం ప్రభు కర్పించి కాలం అంతయు గడిపెదము కాలం అంతయు గడిపెదము గానంబు చేయు ప్రభున్ మనసార కృతజ్ఞతలిడుచు మనసార కృతజ్ఞతలిడుచు గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ సంతసముగా నిడుటే ప్రభు చిత్తము సంతసముగా నిడుటే ప్రభు చిత్తము ఎంతో మెలకువతో నుండి ఎంతో మెలకువతో నుండి చింతింప
బలియార్పణ చింతింపక నిడు కేసరియార్పణ వింత గురుతిని పొందెదము వింత గురుతిని పొందెదము గానంబు చేయు ప్రభున్ మనసారా కృతజ్ఞతలిడుచు మనసారా కృతజ్ఞతలిడుచు గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ విసినితనంబుగా దోషార్పణ నీడ విసినితనంబుగా దోషార్పణ నీడ వాసము చేయును దేశములు వాసము చేయును దేశములు యేసునికి నీ జీవనమీయను యేసునికి నీ జీవనమీయను శాసనమిదే ప్రభు ధన్యుడు శాసనమిదే ప్రభు ధన్యుడు గానంబు చేయు ప్రభున్ మనసారా కృతజ్ఞతలిడుచు మనసారా కృతజ్ఞతలిడుచు గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ కనపరచును ప్రభు మనసారగా నీడ కనపరచును ప్రభు మనసారగా నీడ కానుకగా బల కాలములు కానుకగా బల కాలములు మనకెన్నో తన గుణముల నీడి మనకెన్నో తన గుణముల నీడి ఘనమును బలమును ప్రభు వసగున్ ఘనమును బలమును ప్రభు వసగున్ గానంబు చేయు ప్రభున్ మనసారా కృతజ్ఞతలిడుచు మనసారా కృతజ్ఞతలిడుచు గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ మకెదోనియ సంఘము వలె నీకు మకెదోనియ సంఘము వలె నీకు సకల ఈప నుండినను సకల ఈప నుండినను శక్తికి మించి సాగిన గాని శక్తికి మించి సాగిన గాని మాకువగా నిడి మనమిలను మాకువగా నిడి మనమిలను గానంబు చేయు ప్రభున్ మనసారా కృతజ్ఞతలిడుచు మనసారా కృతజ్ఞతలిడుచు
గానం చేయు ప్రభున్. చివరిగా పాట సంఖ్య 654. కొత్త వాటిలో 654, పాత వాటిలో 763. పాత పుస్తకాల్లో అయితే 763. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితం అంతా. కొత్త పుస్తకాల్లో 654, పాత వాటిలో 763. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. క్షణం క్షణం దాత్రిలోన, క్షణం క్షణం దాత్రిలోన క్రీస్తేసేని సౌఖ్యం కాదా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. వ్యాధి బాధల్ శ్రమలయందు నీలో విచారమేలా. వ్యాధి బాధల్ శ్రమలయందు నీలో విచారమేలా. అగ్నిలో మేలిమి మెరయుట లేదా. అగ్నిలో మేలిమి మెరయుట లేదా. ఆ మేలిమి నీవే కదా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. క్షణం క్షణం దాత్రిలోన, క్షణం క్షణం దాత్రిలోన క్రీస్తేసేని సౌఖ్యం కాదా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. కపట సహోదర కుట్రలెన్నో, రహస్య లోచనలెన్నో. కపట సహోదర కుట్రలెన్నో, రహస్య లోచనలెన్నో. కృంగజేయ చూచునప్పుడు, కృంగజేయ చూచునప్పుడు క్రీస్తేసేని ఇచ్చును జయము. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. క్షణం క్షణం దాత్రిలోన, క్షణం క్షణం దాత్రిలోన క్రీస్తేసేని సౌఖ్యం కాదా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. ప్రవక్తలు అపోస్తలులు విశ్వాస వీరులందరూ. ప్రవక్తలు అపోస్తలులు విశ్వాస వీరులందరూ
పలువిధ కఠిన బాధల ద్వారా, పలువిధ కఠిన బాధల ద్వారా వెళ్ళగలేదా ఓ నా ప్రియుడా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. క్షణం క్షణం రాత్రిలోన, క్షణం క్షణం రాత్రిలోన విశేషేని సౌఖ్యం కాదా. దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. త్వరలో ప్రభువు వస్తున్నాడు, తన సంగవధు ఉన్కొని పోవన్. త్వరలో ప్రభువు వస్తున్నాడు, తన సంగవధు ఉన్కొని పోవన్. త్వరగా సంసిద్ధంబగు ప్రియుడా, త్వరగా సంసిద్ధంబగు ప్రియుడా. తగిన రీతిన్ నేడే ప్రియుడా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. క్షణం క్షణం రాత్రిలోన, క్షణం క్షణం రాత్రిలోన విశేషేని సౌఖ్యం కాదా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. లేచి నిలబడి బైబిల్ పలక వాడుకుంటాము. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. బైబిల్ పలక వాడుకుని దేవుని వాక్యం వింటాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every word, every line, all the blessing of His love divine. Every promise in the book is mine. కూర్చోండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మహోన్నతుడ,
మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియమైన కుమారుడు మా ప్రభును మా రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన ధన్యకరమైన నామపేట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలను పొడిగించి మరి యొక్క నూతన దీనిలో ప్రవేశపెట్టిన భాగ్యం కొరకై స్తోత్రాలు. ఈ దినం కూడా మరి రాజు యొక్క చరిత్ర మేము ధ్యానం చేయటానికి మమ్మల్ని అందరూ సమకూర్చినందుకై వందనాలు. తను వచ్చిన ప్రజలకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు మార్గ మధ్యంలో ఎవరు ఏర్పాట్లో ఉన్నారో వారు కూడా నడిపించి మీరే మహిమ పొందండి. మా సమయంతో దీనకరంగా చేయండి ప్రభా. ఇవి యుగాంతమందున మాకు బుద్ధి కలగాలని దృష్టాంతములుగా రాయబడిన సంగతులు మాకు జ్ఞాపకం చేస్తున్నందుకై మాకు బుద్ధి కలగాలని, బోధ కలగాలని, నిత్య జీవము కలగాలని మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. కార్యారంభం కంటే కార్యాంత మేలని రాయబడింది తండ్రి. మరి రాజులు ఎంతోమంది చూస్తున్నాం, వాళ్ళ కార్యాలు ఎంతో గొప్పగా ఆరంభించారు, కానీ ఎంతోమంది విచారముతో వారి జీవితాలు ముగించబడ్డాయి. అలా మేము ఉండకూడదని ప్రభా మీరు జ్ఞాపకం చేస్తున్నందుకై స్తోత్రాలు. దాన్ని ఈ పాఠముల ద్వారా, ఈ ఆత్మీయ సత్యముల ద్వారా మాతో మాట్లాడండి. ఇవన్నీ కూడా కథలు కాదు తండ్రి, ఇవన్నీ యథార్థ సంఘటనలు, వాస్తవ గాథలు, నిజ చరిత్రలు, జరిగిన సంగతులు. కాబట్టి ఇవన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకొని మేము నెమరు వేసుకుంటూ మా జీవిత యాత్రలో ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా ఎంతో స్పష్టంగా మేము వింటున్నాము. అలా అభ్యాసం చేయడానికి మాకును అందరికి కావాల్సిన కృప దయచేయమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, మనము ఇప్పటి వరకు దాదాపుగా మనం గమనించామంటే 10 మంది రాజుల యొక్క చరిత్రలు మనం ఇప్పటి వరకు కూడా మనం ధ్యానం చేసాము. మరి ఎంతో అద్భుతమైన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దినము కూడా మరి ఒక రాజు అనగా ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి రాజు 11వ రాజు మరి యోతాము యొక్క చరిత్ర మనం చూడబోతున్నాం. కాబట్టి 11వ రాజుగా యోతాము యొక్క చరిత్ర మనం చూడబోతున్నాం. దానికంటే ముందు గత వారము ఉజ్జియా యొక్క చరిత్ర గురించి ఒక 5 నిమిషాలు మనం ఒకసారి వెనక్కి వెళ్ళి అది రివిజన్ చేసుకుని మనం ముందుకు వెళ్తాం. ఉజ్జియా గురించి మనం చూసాం. ఉజ్జియా అంటే యెహోవా నా బలము అనేటువంటి అర్థం ఉంది. తర్వాత ఉజ్జియా గురించి చూసినప్పుడు ఉజ్జియా రాజు. ఉజ్జియాకి మరొక పేరు ఉందని చెప్పాం. చెప్పండి, ఏం పేరు? ఉజ్జియాకున్న మరొక పేరు ఏంటి? ఉజ్జియాకున్న మరొక పేరు అజర్యా అని చూసాం. చెప్పండి, ఎవరేంటంట? అజర్యా అన్న ఉజ్జియా అన్న రెండు కూడా ఒకటే. ఇతడు 16 సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు పరిపాలించడం చూసాం మనము? 52 సంవత్సరాలు. కనుక 16 సంవత్సరంలో రాజయ్యి 52 సంవత్సరాలు ఉజ్జియా పరిపాలించాడు. తర్వాత అతడు యథార్థముగానే ప్రవర్తించాడు. కాబట్టి దేవుడు యథార్థవంతులను వర్ధల్ల చేస్తాడు అని మనం చూసాం. యథార్థవంతులకు మేలు చేస్తాడని చూసాం. ఆ తర్వాత అతడు దేవుణ్ణి ఆశ్రయించాడని చూసాం. తద్వారా దేవుడు ఉజ్జియాను వర్ధల్ల చేశాడు. అతనికి సహాయం కూడా దేవుడు చేశాడు. అతనికి సహాయం చేసి అతని పక్షంగా యుద్ధాల్లో కూడా ఉజ్జియాకి సహాయం చేశాడుగా మనం చూసాం. ఉజ్జియా ఫిలిస్తీన్లను జయించాడు. మెహోనీయులను, అరబీలను, అమ్మోనీయులను ఇలాగూ శత్రువులందరిని జయించి వాళ్ళందరి ద్వారా పన్నులు కూడా తీసుకున్నాడు. కనుక పన్నులు కూడా వారు కట్టారు ఉజ్జియాని మనం చూస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, ఇతడు యెరూషలేము యొక్క ప్రాకారాలు, దుర్గాలు కూడా నిర్మాణం చేశాడు. కనుక మంచి నిర్మాణకుడు కూడా మనం చూసాం. అంత మాత్రమే కాదు, ఇతడు వ్యవసాయం మందు అపేక్ష కలిగిన వాడని చూసాం. కనుక వ్యవసాయం ద్వారా అపేక్ష కాబట్టి అతడి పశువులు, బావులు, తర్వాత భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకొని వ్యవసాయాన్ని కూడా డెవలప్ చేసినట్టుగా మనం ఉద్యోగాన్ని మనం చూసాం. అంత మాత్రమే కాదు, ఇతనికి 3 లక్షల సైన్యం, 3,07,500 మంది సైన్యం కూడా ఉందని చూసాం. ఇతడు ఉన్న టెక్నాలజీ ఏంటంటే పెద్ద పెద్ద రాళ్లను ఆ దినాల్లోనే పైకి ఎత్తించాడు దుర్గాల మీదకి. కనుక గొప్ప టెక్నాలజీ కూడా ఉజ్జియాలో మనం చూస్తూ వచ్చాం. ఇవన్నీ చూసినప్పుడు ఇతని కీర్తి దూరముగా వ్యాపించిందని చూసాం. ఆ దినాల చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఉజ్జియా గురించి అటువంటి ఈ సంగతులు ఉన్నప్పుడు అతని కీర్తి చాలా దూరం వ్యాపించింది. అలా వ్యాపించిన స్థిరపడిన తర్వాత ఏం చేశాడు? మనసులో గర్వించాడు. కనుక నా అంత టెక్నాలజీ ఉందా, నా అంత వ్యవసాయం ఉందా, నా అంత సైన్యం ఉందా, అనుకుంటే నాలాగా దేవునికి సహాయం చేస్తానన్నట్టుగా ఈ విజయాలన్నీ కనుక మెహోనీయులను, ఫిలిస్తీయులను, అమ్మోనీయులను ఇంతమంది నేను జయించానని ఇవన్నీ మనసులో పెట్టుకుని స్థిరపడిన తర్వాత అతను గర్వించినట్టుగా మనం చూసాం. కనుక గర్వించడమే కాదంట, అతను ఏం చేశాడు? గర్వించిన తర్వాత మందిరంలో ప్రవేశించాడు. ధూపం వేస్తా ఉండి యాజకుల దగ్గరికి వెళ్ళి
ఆ ధూపం అయిపోతా ఉంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు అజర్య వచ్చాడు, అయ్యా ఇది నీ పని కాదు కనుక ఇది నువ్వు చేయాల్సింది కాదు, ప్లీజ్ వద్దంటే కూడా వాళ్ళ మీద కోపం చూపించాడు, రౌద్రుడైపోయాడు, ఉగ్రుడైపోయాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు, అతను మొత్తాడని చూశాం. అందరూ చూస్తూ ఉండగానే నొసట్లో కుష్ఠం పుట్టింది. ఏదో షర్ట్లోనూ ప్యాంట్ లోపల ఎక్కడ రహస్య స్థలంలో కాదు, ఎక్కడ పుట్టిందంటే అందరికి పబ్లిక్ కనబడేట్టుగా నొసని పుట్టగానే దేవుడు నన్ను మొత్తాడానికి అర్థమైపోయింది. అప్పుడన్నా బుద్ధి రావాలిగా, బుద్ధి రాలేదు కనుక పశ్చాత్తాపడలేదు. అప్పుడు అపవిత్రుడు కనుక ఒక కుష్ఠరోగి అపవిత్రుడు కాబట్టి అసలు మందిరములకు అస్సలు రాకూడదు, ప్రజల మధ్య కూడా ఉండకూడదు. ఏం చేశారంటే అతనికి ప్రత్యేకంగా ఒక ఇంట్లో పెట్టారు. అలాగ తర్వాత అతని యొక్క రాజ్యపాలన పద్ధతులన్నీ కూడా ఎవరు జరిగిస్తున్నాడు, నెక్స్ట్ అతను ఇంట్లో ఉండగానే ఆ రాజసింహాసనం మీద తన కుమారుడైన యోతాము రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కనుక అనగా తండ్రి చనిపోలేదు, కానీ తండ్రి మరి ప్రజల మధ్యకి రాకూడదు కాబట్టి ఒక ఇంట్లో పెట్టి ప్రత్యేకంగా ఆ పరిపాలనా కార్యక్రమాలు యోతాము తీసుకున్నాడు. తర్వాత ఉజ్జియా అంటే అజర్య చనిపోయాడు, తన పితరులతో పాతి పెట్టబడ్డాడు. ఇప్పుడు యోతాము రాజు అయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇది ఉజ్జియా యొక్క క్లుప్త చరిత్ర. ఇది గత వారం మనం చూస్తాం. ఈరోజు యోతాము యొక్క చరిత్రను మనం చూడబోతున్నాం. కనుక మొట్టమొదట మనం చూసినప్పుడు ఇప్పుడు 11వ రాజు కదా, కనుక మనం చూస్తూ వచ్చాం. కనుక మొదటి రాజు కనుక లాస్ట్కి రెహబాం టైం విడిపోయింది కదా, రెహబాం టైంలో విడిపోయింది. ఈ రెహబాం టైంలో రెండుగా విడిపోయిన తర్వాత మొదటి రాజు మనం చూసాం, ఇది యోధా అని, ఇది ఇస్రాయేల్ అని మనం గుర్తుపెట్టుకున్నాం. ఈ ఇస్రాయేల్ ఉత్తర రాజ్యము, ఇది ఉత్తర రాజ్యము, దీంట్లో 10 గోత్రాలు. ఇది దక్షిణ రాజ్యము, 2 గోత్రాలు మనం చూసాం. దీంట్లో మొదటి రాజు రెహబామే, మొదటి రాజు రెహబాం. రెండో రాజు రెహబాం తర్వాత ఆయన కుమారుడు అబియా లేకుంటే అబియాము. 3వ రాజు ఆసాగా చూసాం. 4వ రాజు యెహోషాపాతుగా మనం చూసాం. అందరికి నోటెడ్ రావాలి. యెహోషాపాతు తర్వాత ఆయన కుమారుడు యెహోరాము రాజు అయినట్లుగా మనం చూసాం. యెహోరాము తర్వాత ఆయన కుమారుడు అహజ్యా రాజు అయినట్టుగా మనం చూస్తాం. అహజ్యా చనిపోయిన తర్వాత రాజ్యం వెళ్ళడానికి ఎవరు లేరు కాబట్టి ఎవరు ఎక్కే సింహాసనము అతల్య. కనుక అతల్య తర్వాత మనవడు అంటే అహజ్యా కుమారుడు ఎవరైనా యోవాషు. కనుక యోవాషు రాజు అయినట్లుగా మనం చూసాం. యోవాషు తర్వాత అమజ్యా రాజు అవుతాడు, ఆయన కుమారుడు అమజ్యా తర్వాత ఉజ్జియా లేకుంటే అజర్యా. ఉజ్జియాకి మరొక పేరేంటి, అజర్యా అని చూసాం. అజర్యా రెండు కూడా ఒకటే. కానీ ఇప్పుడు 11వ రాజు యోతాముగా మనం చూస్తాం. 11వ రాజు యోతాము. కాబట్టి ఈరోజు మనం చూడబోయేటువంటి రాజు యోతాము యొక్క చరిత్ర మనం చూడబోతున్నాం. కానీ ఇప్పుడు యోతాము యొక్క చరిత్రలోకి వెళ్ళబోయే ముందు యోతాము అంటే అర్థం ఏంటంటే, యోతాము అంటే అర్థం యెహోవా పరిపూర్ణుడు అని అర్థం. అందరు చెప్పండి, యోతాము అంటే అర్థం ఏంటి? యెహోవా పరిపూర్ణుడు అని అర్థంగా మనం చూస్తాం. మరి యోతాము గురించి ఎక్కడెక్కడ రాయబడింది అని చూసినప్పుడు యోతాము గురించి మరి 2 భాగాల్లో మనం చూస్తాం. మొదటిది 2వ రాజుల గ్రంథము, 2వ రాజులు 15వ అధ్యాయం. 2వ రాజులు 15వ అధ్యాయము మనం గమనించామంటే 32వ వచనం నుండి చివరి వరకు అంటే 38 ఇది మొదటి భాగం. రెండవ దినవృత్తాంతములు 27వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు అంటే మరి 9 వచనాలు ఉన్నాయి. ఈ 9 వచనాలు ఈ 2 భాగాల్లో యోతాము యొక్క చరిత్ర టోటల్గా మనకు అర్థమవుతుంది. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము మరి 32వ వచనం నుంచి 38వ వచనం వరకును, 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయం అంతా అధ్యాయం మొత్తం అంటే మొదటి నుంచి 9 వచనాలు ఉన్నాయి. 9 వచనాలు ఈ 2 భాగాల్లో కూడా యోతాము యొక్క చరిత్ర మనం చూడవచ్చు. కాబట్టి యోతాము అంటే అర్థం చెప్పాను, యెహోవా పరిపూర్ణుడు అని అర్థం. యోతాము అంటే యెహోవా పరిపూర్ణుడు. అయితే బైబిల్లో మొత్తం మనకి 3 యోతాములు కనబడతారు. కనుక మొదటి యోతాము బైబిల్లో మనకు మొత్తము 3 యోతాములు చూడవచ్చు. మొదటిది న్యాయాధిపతుల గ్రంథము. న్యాయాధిపతులు 9వ అధ్యాయములో మరి 5వ వచనం, ఇంకా చాలా వచనాలు ఉంటాయి. 9వ అధ్యాయము 5వ వచనములో గిద్యోను కనిష్ఠుడైన కుమారుడు. కనుక గిద్యోను యొక్క చివరి కుమారుడు పేరేంటి? యోతామే. కాబట్టి అది మొదటి యోతాము గుర్తుపెట్టుకుంటాం. గిద్యోను కుమారులో ఒకడున్నాడు, అతని పేరు కూడా ఏంటి? యోతామే. ఇతను మొదటి యోతాముగా గుర్తుపెట్టుకుంటే
రెండవ యోతాం ఇప్పుడు మరి ఉజ్జియా లేకుంటే అజర్యా కుమారుడు యోతాం అంటే యోధా రాజు అయిన 11వ రాజుని గుర్తుపెట్టుకోండి. కనుక రెండవ యోతాం ఎవరు చెప్పండి? రెండవ యోతాం ఇప్పుడు 2 దినవృత్తాంతాలు 27 అధ్యాయంలోను, మరి రెండవ రాజు 15 అధ్యాయులు ఉన్నటువంటి ఈ రెండవ యోతాము యోధా రాజు లేకుంటే ఉజ్జియా అజర్యా కుమారుడుగా మనం జ్ఞాపకం పెట్టుకుంటాం రెండవ యోతాం. మూడవ యోతాం ఎక్కడంటే మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 47వ వచనంలో ఇక్కడ మరొక యోతం కనబడతాడు. మూడవ యోతము ఇతడు యోధా వంశస్థులలో ఒకడు అని రాసుకోవాలి. కనుక మూడవ యోతం ఎవరండి? యోధా వంశస్థుల్లో ఒకడు. కాబట్టి ఇప్పుడు మొత్తం మనకి 3 యోతాములు బైబిల్లో మనం చూస్తాం. మొదటి యోతాము గిద్యోను. కనుక గిద్యోను కుమారుల్లో చివరి వాడని గుర్తుపెట్టుకుంటాం. రెండవది అజర్యా లేకుంటే ఉజ్జియా కుమారుడు యోధా రాజైన యోతాము, రెండవ యోతాము. మూడవ యోతాము యోధా వంశస్థుల్లో ఒకటిగా మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఇది ఈ 3 యోతాములు గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే యోతాం ఎవరంటే యోధా రాజు 11వ రాజు లేకుంటే ఉజ్జియా లేకుంటే అజర్యాల కుమారుడు. కానీ మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు యోతాం యొక్క చరిత్రలోకి మనం వెళతాం. అతని తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఎంతకాలం పరిపాలించాడు, అతని పరిపాలన విధానం ఎలా ఉందనే సంగతులు ఇప్పుడు దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తాం. 2 దినవృత్తాంతములు 27వ అధ్యాయం. చూడండి, 2 దినవృత్తాంతములు 27వ అధ్యాయానికి వస్తాము. మరి ఎక్కువ చరిత్ర అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడే ధ్యానం చేస్తాం. 2 దినవృత్తాంతములు 27వ అధ్యాయము చూడండి మొదటి నుంచి. 2 దినవృత్తాంతములు 27వ అధ్యాయం. 2 దినవృత్తాంతములు 27వ అధ్యాయం మొదటి వచనం. యోతాము యాలను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలును. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. ఇప్పుడు చెప్పండి, యోతాము యొక్క తండ్రి ఎవరు చెప్పండి? యోతాము తండ్రి ఎవరు? ఉజ్జియా లేకుంటే అజర్యా అని గుర్తుపెట్టుకోవాలి తండ్రి. కనుక ఇప్పుడు తల్లి పేరు కూడా రాయబడింది ఇక్కడ. తల్లి పేరు ఏంటంట? యెరూషా అన్న చెప్పండి. ఎవరంట? యోతాము యొక్క తల్లి పేరు యెరూషా. తల్లి యెరూషా, తండ్రి ఉజ్జియా. మరి ఉజ్జియా యెరూషాలకు జన్మించిన వాడే యోతాం. ఇతడు ఏ వయసులో రాజు అయ్యాడంట? 25 సంవత్సరాలు. 20 సంవత్సరాలు రాజు అయ్యి 16 సంవత్సరాలు పరిపాలించాడు. చెప్పండి, 25 సంవత్సరాలు, 25 సంవత్సరాల వయసులో రాజు అయ్యి మరి 16 సంవత్సరాలు మరి యెరూషలేము కనుక యోధాను పరిపాలించినట్లుగా మనకి దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. కాబట్టి ఉజ్జియా మరి యెరూషాలో కుమారుడుగా చూస్తాము. ఇతడు 25 సంవత్సరాలు రాజు అయ్యి 16 సంవత్సరాలు పరిపాలించాడు. కాబట్టి అతని గురించి రాయబడింది. ఇక 2వ వచనం చూడండి, 2వ వచనము ముందుకు వెళ్తాం. 2వ వచనం. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రిని ఉజ్జియా యొక్క చర్య ఎంతటి ప్రకారం చేయొచ్చు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. కాబట్టి ఇతని గురించి రాయబడిన మాట ఏంటంటే ఎట్లా ప్రవర్తించాడంట? యథార్థముగానే. అయితే ఒక మాట రాయబడింది అక్కడ. ఏ మాట అంటే అది మనం ఆలోచించాలి. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప. ఎందుకు యోతాము మందిరానికి వెళ్ళలేకపోతున్నాడు? యోతాము యెహోవా మందిరానికి వెళ్ళటలేదంట. యెహోవా మందిరానికి ఎలాంటి యోతాముకు భయం పట్టుకుంది. చెప్పండి ఎందుకు? తండ్రి ఏం చేశాడు? మందిరం లోపలికి వెళ్ళి ధూపం వేశాడు కదా. ధూపం వేస్తే ఏమైపోయింది? కుష్ఠరోగం వచ్చి ప్రతి ఇంట్లో పెట్టాడు. కాబట్టి అమ్మ అనవసరంగా దేవుని కార్యాల్లో జ్వరబడితే మందకాని దాంట్లో మనకు కూడా శాపం వస్తుంది, మనకు కూడా చుట్టుకుంటుందని చెప్పేసి బుద్ధి తెచ్చుకున్నాడు. చెప్పండి ఏం తెచ్చుకున్నాడు ఆయన? ఇప్పుడు యోతాము, నేను రాజుని కాబట్టి రాజు పనే చేయాలి, యాజకుని పని యాజకుడే చేయాలి. కాబట్టి ఇప్పుడు తన తండ్రిని చూశాడు కదా. తన తండ్రి ఎందుకు ఇంట్లో పెట్టాడో, ఎందుకు కుష్ఠరోగం వచ్చింది యోతాము బాగా తెలుసు. కాబట్టి యెహోవా మందిరానికి వెళ్ళటం లేదు. కాబట్టి యెహోవా మందిరానికి వెళ్ళాలంటే భయం అయిపోతుంది. అంటే నిజంగా ఒక విధంగా మందిరంలోనికి వెళ్ళటం తప్పేమి కాదు. రాజు కూడా రావాల్సిందే కదా మందిరానికి. ఒక విధంగా మనం ఆలోచించినప్పుడు ఉజ్జియా చేసినటువంటి పనికి మాలిన పనికి తన పిల్లలు మందిరానికి రాకుండా అయిపోయారు. ఎంత విచారము! మనం చేసే పొరపాట్లు మన పిల్లలను మందిరానికి రావాలంటే భయపడుతున్నారు. కారణం ఏంటంటే అనవసరమైన రాజకీయాల్లో అనవసరమైన చెత్తలో విరుక్కుంటా ఉంటే మీరే సరిగా పోరు మమ్మీ, మాకెందుకు మందిరము అంటే మనం మన పిల్లలకి మందిరాన్ని దూరం చేయకూడదు. చూసారా? కాబట్టి ఇప్పుడు
ఇతను మందిరానికి దూరం అయిపోవడానికి హేతు ఏంటి? ఎవరు కారణం చెప్పండి? ఎవరు? తండ్రే కదా. మనతో పాటు మన పిల్లల మందిరంలో ఉండాలి. దావీదు అన్నాడు 2 సమూయేలు 7:29, నేను నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉన్నాడు దానిని ఆస్వాదించన్నాడు. మనం మా పిల్లలు ఉండాల్సింది పోయి ఇప్పుడు యోతాము మందిరం కావాలంటే భయం చుట్టుకుంది. కారణం ఏంటంటే అమ్మ మందిరానికి వెళ్తే శాపం వస్తుంది, మా నాన్న స్వయంగా జరిగింది కాబట్టి నేను మందిరానికి రాను. ఎంత భయంకరం. కాబట్టి ఈరోజు మనల్ని బట్టి పిల్లలు మందిరానికి వస్తున్నారా? మనం చేసే కార్యాలను బట్టి వాటిలో అనవసరమైన చిక్కున్న దాన్ని బట్టి అదే సరిగా లేదు మందిరానికి రానిపోనేట్టుగా మన పిల్లలు ఉన్నారా? కాబట్టి మనం పాఠం నేర్చుకోవాలి. కాబట్టి మనం దేవుని మందిరంలో మనకిచ్చిన బాధ్యత నిర్వర్తించాలి. మనకిచ్చిన పనులు నెరవేర్చినప్పుడు మనకు ఆశీర్వాదం, తద్వారా మన పిల్లలు కూడా మనతో మందిరానికి వచ్చే వాళ్ళు ఉంటున్నారు. కానీ ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఇతను మందిరానికి దూరం అయ్యాడు కానీ మందిరాన్ని ప్రేమించాడు. తర్వాత మనం చూస్తాం మందిరాన్ని ప్రేమించాడు కాబట్టి. అయితే మందిరంలో అనవసరమైన వాటిలో తనది కాని పనిలో వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే చాలా బుద్ధి వచ్చింది. ఎవరికి? యోతాముకి. మా నాన్నలాగా నేను చేయకూడదు, మా తండ్రిలాగా నేను చేయకూడదు, మా తండ్రి చేశాడు కాబట్టి ఇంత గొప్ప భయంకరమైనటువంటి తెగులు వచ్చింది కాబట్టి, కుష్ఠరోగం వచ్చింది కాబట్టి నేను చేయనని చెప్పేసి అతను బుద్ధి తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదండి. కనుక అంటే మందిరంలోకి వెళ్ళటం లేదు. తర్వాత అయితే యథార్థముగానే ప్రవర్తించాడు. కనుక అతని గురించి రాయబడిన బయట చెప్పండి. ఒకటి, అతనిలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణము యథార్థముగా ప్రవర్తించాడు. కనుక కాబట్టి ఇప్పుడు తండ్రిని బట్టి గొప్ప పాఠం వచ్చింది యోతాముకి. కాబట్టి నేను కూడా మా తండ్రిలాగా అనవసరంగా మందిర కార్యాలకు వెళ్ళకూడదు అనుకున్నాడు. కనుక కాబట్టి అనవసరంగా జోక్యం చేసుకోవటం లేదు, కానీ యథార్థముగానే జీవించాడు. కాబట్టి అతడు యథార్థవంతుడిగా, అక్కడ రాజుల గ్రంథాల్లో రాయబడింది 15వ అధ్యాయంలో నీతిగా ప్రవర్తించాడని రాయబడింది. కనుక ఇతని గురించే అక్కడ నీతిగా ప్రవర్తించాడని, ఇక్కడేమో యథార్థంగా ప్రవర్తించాడని రాయబడింది. రాజు యథార్థంగా ఉన్నాడు, రాజు నీతివంతుడిగానే ఉన్నాడు, కానీ ప్రజలు ఎట్లా ఉన్నారంట? ఇప్పుడు చదువు 2వ భాగము, 2వ వచనం 2వ భాగం. అతని కాలములో అంటే ఎవరి కాలములో? యోతాము కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. చూసారా? రాజు మంచోడేనంట, కానీ ప్రజలు ఏమైపోయారంట? మరింత దుర్మార్గంగా, మామూలు దుర్మార్గం కాదు, మరింత దుర్మార్గంగా చెడిపోయారు. రాజు యథార్థంగా ఉన్నాడు, రాజు నీతిమంతుడిగా ఉన్నాడు, కానీ ప్రజలు మాత్రము రాయబడిన మాట ఏంటంటే ప్రజలు మరింత దుర్మార్గముగా మరి ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే రాజు బాగున్నాడు కానీ ప్రజలు ఏమైపోయారు చెప్పండి? ప్రజలు చెడిపోయారు. ప్రజలు చెడిపోయారు. కాబట్టి ప్రజలు మంచి కొన్ని చోట్ల ప్రజలు బాగుంటే రాజులు చెడిపోయారు. కొంతమంది రాజులు చూసినప్పుడు ప్రజలు బాగున్నారు కానీ ప్రజలు తప్పుదావ పట్టించారు రాజులు. మన ఇశ్రాయేలు రాజులు చూస్తాము. మొదటి రాజు యెరోబోము అనేవాడు 2 దూడలు పెట్టి కనుక ఏం చేశాడు? ప్రజలందరినీ తప్పుదావ పట్టించాడు, కనుక తప్పుదావ తీసుకెళ్ళిపోయాడు. కొన్ని చోట్ల అట్లాగా ఉంటే ఇక్కడేమో రాజు యథార్థంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, ప్రజలు మాత్రము చెడి. అంటే మనం ఏం పాఠం నేర్చుకోవాలంటే ఎవరు ఎట్లా ఉన్నా సరే నేను మాత్రం దేవుని దృష్టికి ఎట్లా ఉండాలి? నా మటుకు నేను నీతిని కాపాడుకోవాలి. కాబట్టి ఆకు వస్తే మందరికి వస్తా, అన్న వస్తే మందరికి వస్తా, లేకుంటే వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు వస్తా అనుకోకూడదు. కనుక ఈ రక్షణ అనేది మనకు పర్సనల్ వ్యక్తిగతమైంది కాబట్టి ఎవరు ఎట్లా ఉన్నా సరే కనుక వ్యక్తిగతంగా మనల్ని మనము కాపాడుకోవాలి. కనుక ప్రజలు వాళ్ళు ఎట్లా ఉన్నారు కదా, వీళ్ళు ఎట్లా ఉన్నారని చెప్పేసి వాళ్ళని బట్టి మనం చెడిపోకూడదు. కాబట్టి ఇప్పుడు యోతాము ఏం నేర్చుకున్నాయంటే ప్రజలు ఎట్లాగన్నా ఉన్నాయి, కానీ నా మటుకు నేను నీతిని కాపాడుకుంటాను, నా మటుకు నేను యథార్థంగా ఉంటాను. కనుక ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు కూడా మరి నోహోతు అన్నాడు, ఈ తరం వారు అందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నా. అందరూ చెడిపోయారు, నేను కూడా చెడిపోవచ్చుగా, నేను కూడా పోవచ్చుగా అనుకోలేదు నోహు. కనుక ఎవరు ఎట్లాగానే ఉన్నాయి, కానీ నేను మాత్రం ఎట్లా ఉంటాను? యథార్థంగా ఉంటాను, నీతిగా ఉంటాను, భక్తిగా ఉంటాను అనేది ఇప్పుడు యోతంలో మనం చూస్తాం. ప్రజలు చెడిపోయారంట. ప్రజలు చెడిపోయారంటే ఏం చేసి ఉంటారు ప్రజలు? కొన్ని సంగతులు మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ యోతాము టైంలో ప్రవక్త ఎవరని చెప్పాము, పోయిన వారం చెప్పాను. చెప్పండి. ఉజ్జియా టైంలో, ఉజ్జియా చివరి కాలం అంటే ఉజ్జియా చనిపోతాడు అనగా ప్రవక్త ఎంటర్ అయ్యారు. ప్రవక్త ఎవరని చెప్పండి? యెషయా ప్రవక్త. అందరు చెప్పండి ఎవరంట? అతని టైంలో యెషయా ప్రవక్త ఉంటాడు. యెషయా ప్రవక్త తర్వాత యెషయాతో పాటు మీకా కూడా ఉంటాడు. చెప్పండి, ఇంక యెషయాతో ఎవరున్నారు? మీకా కూడా. కనుక వీళ్ళిద్దరు కూడా ప్రవచించారు. యెషయా ఇక్కడ ప్రవక్తగా ఉన్నాడు, మీకా కూడా ప్రవక్తగా ప్రవచిస్తూ ఉన్నారు. కనుక అంటే దేవుడు చెప్పే సంగతులు వీళ్ళకి చెప్తా ఉన్నాడు.
అక్కడ కూడా ప్రవక్తలు ఉన్నారు కనుక అక్కడ ప్రవక్తలు ఎవరంటే ఆ టైంలో హోషయ్య, ఆమోసు. చెప్పండి, ఇశ్రాయేల్ దేశంలో ఎవరంట? హోషయ్య, ఆమోసు. వీళ్ళంతా ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్తలుగా ప్రవచించారు. అంటే టోటల్గా వీళ్ళు కానీ వీళ్ళందరి గురించి ప్రవచనాలు చెప్పారు. కొండ గుర్తు పెట్టుకుంటాము. ఈ యొక్క యోతాము టైంలో ఇక్కడ ప్రవక్తలు ఎవరంటే చెప్పండి, ఇక్కడ ప్రవక్తలు ఎవరు? యెషయా, మీకా ప్రవక్తలు. అంటే దేవుడు వీళ్ళ ద్వారా మాట్లాడి ప్రజల యొక్క సంగతులు రాజుతో మాట్లాడేవాడు కనుక అక్కడేమో హోషేయ, ఆమోసు. అంటే ఇప్పుడు మీకా, యెషయా, హోషేయ, ఆమోసు ఈ ప్రవక్తలందరూ ఏమనొచ్చు మనము? సమకాలీకులైన ప్రవక్తలు. అంటే ఒకే టైంలో ఉన్నారు కనుక అంటే అక్కడ వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఒక విధంగా వీళ్ళంతా సమకాలీకులైన ప్రవక్తలను గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు చెప్పండి? ఇక్కడేమో యెషయా, మీకా యోధ దేశంలో అయితే ఇశ్రాయేల్ దేశంలోనేమో హోషేయ, ఆమోస్ అనే ప్రవక్తలు. అక్కడ ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళు ఈ నలుగురు కూడా సమకాలీకులైన ప్రవక్తలు. ఒకే టైంలో వాళ్ళు ప్రవచించినట్టుగా మనం చూస్తాం. సరే, ఇప్పుడు ప్రజలు చెడిపోయారంటే ఇప్పుడు చెడిపోయిన సంగతులను దేవుడు ఎవరు చెప్తాడు? ఎవరు చెప్తాడు? ప్రవక్తలు చెప్తాడు. కానీ ఇప్పుడు దేవుడు చెప్పాడు వాళ్ళు ఎట్లా చెడిపోయారు, ఎలాంటి భయంకరమైన కార్యాలు చేశారో ఇప్పుడు దేవుడు ఎవరు చెప్పాడు? యెషయాకు చెప్పాడు. చూసాం కదా, చూడండి ఇక్కడే 2 దినవృత్తాంతం 27వ అధ్యాయం 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయము 22వ వచనం. 2 దినవృత్తాంతంలో 26, 22 ఒక వచనం చదవండి. ఇక్కడ 2 దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఉజ్జియా చేసిన ఇతర కార్యముల గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా రాసెను. కాబట్టి వీళ్ళ గురించి ఎవరు రాశారని చెప్పండి? యెషయా రాశాడు. ఎవరి గురించి? ఉజ్జియా గురించి, తర్వాత యోతాము గురించి. ఇప్పుడు మనకి వీళ్ళ సంగతులు తీయాలంటే ఏ గ్రంథానికి వెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు మీరు ఏ గ్రంథానికి వెళ్ళాలి? యెషయా గ్రంథానికి వెళ్ళాలి. చూడండి, యెషయా గ్రంథంకి వాళ్ళు రాశారు కాబట్టి ఏమని రాశారు దేవుడు? చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు ఏ టైంలో వాళ్ళు ఉన్నారో చూడండి. యెషయా రాజుగా ఉన్నప్పుడు ప్రవక్తలు ఎవరో చూడండి. కనుక యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యోధా రాజుల దినములలో యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడు యెషయా కలిగిన దర్శనములు. ఇప్పుడు చెప్పండి, ఉజ్జియా, యోతాము. ఇందా చెప్పాను, ఉజ్జియా చనిపోతంగా ఉజ్జియా యొక్క చివరి టైంలో ఎంటర్ అయ్యాడు ఎవరు? యెషయా ప్రవక్త. కానీ ఉజ్జియా టైంలో కూడా ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు యోతాము టైంలో, ఆ తర్వాత ఆహాజు, హిజ్కియా తర్వాత కూడా హిజ్కియా టైంలో కూడా యెషయా ఉన్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళందరి సంగతులు యెషయాకు తెలుసు కనుక యెషయా దేవుడు మాట్లాడాడు. కానీ ఇప్పుడు మరి ఈ వచ్చి మనం చూసినప్పుడు దేవుడు వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఎట్లా వీళ్ళు ఎంతగా చెడిపోయారంటే చూడండి, మనం గమనించామంటే 4వ వచనం యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమ, చెడిపి చేయి పిల్లారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుదురు, మీరే లింకను కొట్టబడుదురు. ప్రతివాడు నడనెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైన, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థ కొంచెమైన లేదు. ఎక్కడ చూచిన గాయములు, దెబ్బలు, పచ్చిబొండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలమైతే మెత్తన చేయబడి. కనుక ఇప్పుడు ఈ సంగతులన్నీ ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి గురించి అంటే 4వ వచనంలో 3వ వచనం చూడండి. 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొని, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. కనుక ఇప్పుడు ఎవరి గురించి చెప్తాడు ఈ మాటలన్నీ కూడా? ఇశ్రాయేలు ప్రజలే. కానీ చెప్పే కదా, వాళ్ళ గురించి వాళ్ళు అట్లే ఉన్నారు, వీళ్ళు అట్లే ఉన్నారు. కాబట్టి చెడిపోయారు, పాపిష్టి జనం అయిపోయారు, తర్వాత దుష్ట సంతానం అయిపోయారు, దోషభరితులు అయిపోయారు, దేవుని విడిచిపెట్టారు, తర్వాత దేవుని దూషిస్తున్నారు, ఆయన విడిచిపెట్టి ఆయన తొలగిపోయి ఉన్నారు, ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళకంటే ఆ ఎద్దు మేలు, కనుక గాడిద మేలు. వాడికి తెలుసు తమ యజమాని ఎవరో. కానీ నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చూడండి దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే, యెషయా చూడు కనుక అని చెప్పేసి వాళ్ళు ఎట్లా ఉన్నారు చూడు, పాపిష్టి అయిపోయారు, దోషభరితులు అయిపోయారు, దేవుని దూషిస్తున్నారు, దేవుని విడిచిపెట్టారు, తిరుగుబాటు చేస్తున్నారు నా మీద అని చెప్పేసి. మరి ఈ యోతాము టైంలో జనులంతా కూడా మరింత దుర్మార్గముగా ప్రవర్తించారంటే పూర్తి టోటల్గా వాళ్ళంతా
చెడిపోయారు. ఒక మాట ఏమని రాయబడి చూడండి, వాళ్ళు 4వ వచనం చివరి భాగంలో ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. అందరు చెప్పండి, ఏమైపోయారంటే, ఎవరిని మర్చిపోయారంటే వీళ్ళు దేవుని విడిచిపెట్టారు. దేవునితో సంబంధం లేకుండా దేవునితో తొలగిపోయారు ప్రజలు. కనుక ప్రజలు ఎట్లా ఉన్నారు. కానీ ఇప్పుడు యెషయాతో మనం చూసాం. కానీ యోతాము మాత్రం రాజుగా ఉండి యథార్థంగానే ఉన్నాడు. కానీ యోతాము ప్రజలంతా ఏమైపోయారంటే మిక్కిలి దుర్మార్గముగా ప్రాంతీయ, వాళ్ళకి భయభక్తులు లేవు. రాజు భయభక్తులతో ఉన్నాడు, రాజు నీతిమంతుడు ఉన్నాడు. కానీ ప్రజలు మాత్రము దేవుని విడిచిపెట్టి పాపములో దోషములో కనుక ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఆయన విడిచి పూర్తిగా ఆయన తొలగిపోయి ఉన్నారు. ఇది ప్రజల యొక్క పరిస్థితి. ప్రజలు ఎట్లా ఉన్నారంటే దేవుని విడిచిపెట్టారు. ఇది గుర్తుపెట్టుకుంటాం. తర్వాత ఇంకా దేశంలో ఎవరున్నారు? ప్రజలతో పాటు ఎవరు ఉంటారు? అధికారులు కూడా ఉంటారు. చెప్పండి, ఎవరుంటారు? దేశంలో ప్రజలతో పాటు ఎవరు ఉంటారు? అధికారులు ఉంటారు కదా, ఆఫీసర్స్ ఉంటారు కదా. కానీ ప్రజల మీద నాయకులు ఉంటారు కదా. మరి వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళ గురించి కూడా ఒక మాట చదువుతాం చూడండి. ఇది యెషయా గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ప్రజలేమో చెడిపోయారు, ఇప్పుడు అధికారులు ఎట్లా ఉన్నారో చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం చదువుకుంటాం. 23వ వచనం చదవండి. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచములు కోరుదురు, బహుమానముల కోరు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ల వ్యాజ్యమును విచారించరు. చూసారా, ఇప్పుడు వీళ్ళంతా ఎవరంట? అధికారులు. కనుక ప్రజలు చెడిపోయారు, అధికారులు ఏమైపోయారు? లంచగొండ్లు అయిపోయారు. చెప్పండి, అధికారులు ఏమైపోయారంట? ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా సార్లు. కానీ సార్ ఈ పని చేయాలంటే డబ్బులు ఇస్తేనే, ఏ ఆఫీస్ కన్నా పోండి, కానీ ఏం కావాలి? మొట్టమొదట డబ్బులు ఇస్తేనే, లంచం ఇస్తేనే ఆడ సంతకం, లేకుండా ఆ సర్టిఫికేట్ కోసం తిప్పుతూ ఉంటాడు అనమాట. నేను ఒక సర్టిఫికేట్ కోసం పోయాను ఎంఆర్ ఆఫీస్కి. నేను వెళ్ళిపోయిన తర్వాత 6 నెలలు తిప్పాడు నన్ను. లంచం ఏమి ఇవ్వలేదు. 6 నెలలు తిరిగాను. హైదరాబాద్ నుంచి పోతే దాదాపు నాకు 10,000 రూపాయలు దానికి ఖర్చు లేదు. వెళ్ళినప్పుడు వెళ్ళ కూడా పొద్దున్న సాయంకాలం దాకా కూర్చోవడం. ఇప్పుడు లేదా ఏదో అంటాడు, మళ్ళీ తిప్పుతాడు. లాస్ట్ నాకు విసుకొచ్చి ఈ ఎంఆర్ఓని కాకుండా ఆర్డీఓని కలిసి సార్ ఎట్లా నీకు ఇష్టాన్ని అయ్యాను కాబట్టి కంపల్సరీ నాకు సర్టిఫికేట్ కావాలంటే ఆయన అన్నాడు, అసలు ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఆ సర్టిఫికేట్ మేము ఇవ్వలేదయ్యా, అది ఎట్టే వాళ్ళో మాకు తెలియదు అన్నాడు. మళ్ళీ వేరే వాళ్ళు ఫోన్ చేసి కనుక అక్కడ నుంచి తీసుకొచ్చి ఆ ఎంఆర్ఓ వాళ్ళకి ఇస్తే అప్పుడు ఇచ్చారనమాట. 6 నెలలు తిప్పలు పెట్టారు నన్ను కనుక ఒక సర్టిఫికేట్ ఇవ్వడానికి. ఇప్పుడు కూడా మనం చూస్తాం, ఒక్క ఆఫీసే కాదు, మిగతా ఆఫీసులో చూడండి ఎక్కడ పడి ఏమంది. ఇప్పుడు దేశం అంతా ఎట్లయిపోయింది? అంత లంచం, అంత అన్యాయం, అంత అక్రమం, అంత మోసం. యేసు చెప్పాడు కదా, ఆయన వచ్చే దినాలు ఇవన్నీ కూడా విస్తరిస్తాయి అన్నాడు. ఇప్పుడు యోతాము టైంలో కూడా ప్రజలేమో దేవుని విడిచిపెట్టారు, పాపములో ఉన్నారు, దోషంలో ఉన్నారు. దేవుని విడిచి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతున్నారు ప్రజలు. అధికారులేమో ఏమైపోయారంటే 23 చూడండి. ద్రోహులు, దొంగల సహవాసం, వారందరూ లంచములు కోరుదురు. ఏం కోరుతారంటే వాళ్ళు, సార్ ఈ పని చేసి పెట్టండి సార్, ఇది మీ పని కదంటే ఇప్పుడు కుదరదు పోయి అంటాడు. ఇప్పుడు అది పని ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు లంచం ఇవ్వాలన్నమాట. చూసారా? కనుక లంచాలు అడుగుతున్నారంట. ఇంకా బహుమానముల కొరకు కనిపెట్టుదురు, ఏమైనా తెస్తే కానీ నేను సంతకం పెట్టను. అట్లా అయిపోయారు యోతాము టైంలో అధికారులు. కనుక అధికారులు అట్లా ఇంకేమైపోయారంట? తండ్రి లేని వారి పక్షాన న్యాయము, అయ్యో పాపం తండ్రి లేదే, సహాయం చేద్దామని న్యాయం చేద్దామని లేదు. కాబట్టి నీకు తల్లి లేకపోయినా పర్లా, తండ్రి లేకపోయినా పర్లా, నా లంచము నా బహుమానం నాకు ఇస్తే నీ సంతకం. ఎంత భయంకరంగా చెడిపోయారు చూడండి అధికారులు. తర్వాత విధవరాండ్ల వ్యాజ్యమును విచారించరు. అయ్యో నేను విధవరాళ్ళయ్యా, నాకు ఎవరు లేరు, భర్త లేరు, నా పక్షంగా సహాయం చేయండి అని అంటా ఉంటే కూడా విధవరాండ్లకు న్యాయం తెచ్చట్లేదు అంటే ఎంత కఠినలు అయిపోయారు. కాబట్టి ఇది అధికారుల యొక్క పరిస్థితి. ప్రజలేమో చెప్పండి, ప్రజలు ఏమైపోయారు? దేవుని విడిచి తొలగిపోయారు పూర్తిగా. రెండోది అధికారులేమో చెప్పండి, అధికారులు ఏమైపోయారు? లంచగొండ్లు అయిపోయారు. ఇప్పుడు స్త్రీలు ఎట్లా ఉన్నారో చూడండి. మూడోది, ఆ దేశంలో యోతాము టైంలో యోధాలో స్త్రీలు ఎట్లా ఉన్నారంట? ఇది యెషయా గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 3:16 చూడండి. ప్రజలేమో తొలగిపోయారు, అధికారులేమో లంచగొండ్లు అయిపోయారు, బహుమానాలు కోరుతున్నారు. ప్రజలు ఎట్లా ఉన్నారో చూడండి. క్షమించండి, స్త్రీలు ఎట్లా ఉన్నారు? యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. మరి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడ చాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకులతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలు మోగించుచున్నారు. చూడండి ఎట్లా ఉన్నారంటే స్త్రీలు. కాబట్టి ఇవన్నీ మనకేమర్థమవుతుంది? దీన్ని బట్టి వాళ్ళు గర్విష్ఠులు అంట. కనుక చెప్పండి, స్త్రీలు ఎట్లా ఉన్నారు? గర్విష్ఠులు,
గర్విష్ఠులే కాదంట, మెడచాచి నడుచుచు ఓర చూపులు చూచుచు. కనుక పనికిమాల చూపులు, వ్యభిచార సంబంధమైన చూపులు, జారత్వం సంబంధమైన చూపులు. అందుకే కింద ఏమంటాడు, కులుకులతో నడుచుచు. ఎట్లా నడుస్తున్నారంట, కులుకులతో. కనుక కులుకుతున్నారు. కానీ వాళ్ళు అంట కదా, మళ్ళీ కులుకుతున్నామంటారు చూడండి. కనుక ఎట్లా ఉన్నారు చూస్తా ఉంటే ఎంత భయంకరం అంటే, కులుకులతో నడుస్తున్నారు, మెడ చాస్తున్నారంట, ఇంకా తమ కాళ్ళ గజ్జలను మోగించున్నారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే వీళ్ళంతా వ్యభిచారములో ఉన్నారు. చెప్పండి, ఏమైపోయారంట, వ్యభిచారం. ఇదే కదా. కనుక అంటే కులుకటము, గజ్జలు మోగించటము అంటే దీని అంత అర్థం ఏంటి? కనుక మరి తర్వాత గర్విష్ఠులు ఉండటం, మెడచాచి నడచటము అంటే ఎదుటి వాడిని కవించేట్టుగా, ఎదుటి వ్యక్తిని కవించేట్టుగా ప్రవర్తిస్తున్నారు స్త్రీలు. ఎంత భయంకరం అండి. ఇది మనం కూడా చూస్తాం. కనుక ఎట్లయిపోయారంటే చాలా మంది స్త్రీలు, ఈ సమాజం, పశు సమాజము దేహం అంతా కప్పుకోవాలి. ఎందుకు దేవుడు మనకు వస్త్రాలు ఇచ్చింది? మన దేహాన్ని కప్పుకోవడానికేగా. ఎట్లా ఉన్నాయి చూడండి, హైదరాబాద్ వస్త్రాలు చూడండి ఎట్లా ఉంటాయి. ఫస్ట్లో ఎక్కడ దాకుండే, ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి ఆడవాళ్ళు కూడా ఎట్లా పైదా కటింగ్లు అన్నమాట. ఇంకా రంధ్రాలు, ఇదేంటంటే ప్యాషన్ అంట. రంధ్రాలు ఏంటమ్మా అసలు? ఆడ మనిషికి ఎట్లా ఉండాలి? వస్త్రాలు దేహం అంతా కప్పుకోవాలి కదా, మగవాళ్ళు కప్పుకోవాలి కదా. మన శరీరం బయట ఉంటే ఎట్లాగూ ఎట్లయిపోయారంటే అట్లయిపోయారు వీళ్ళు కూడా. కనుక పులుకులతో నడవటము, వారు చూపులు చూడటము, గజ్జలు మోగించటము అంటే అర్థం ఏంటంటే చెడిపోయారు. కనుక ప్రస్తుత సమాజం మనం చూస్తామంటే చెడిపోయారు. ఎంత భయంకరం అంటే మన దేహంలో ఉన్న అవయవాలను కాపాడుకోవాల్సిన దానికి బదులుగా మనం బయట చూపిస్తామంటే అర్థం ఏంటి? ఎంత పనికి మాలిన పని అది. కానీ ఎంత విచారమైన సంగతి. పరలోకములో దూతలు కూడా దేవుని మొహం చూడలేకంట యెషయా 6వ అధ్యాయంలో రెండింటితో తమ ముఖాన్ని, రెండింటితో తమ కాళ్ళను కప్పుకొని ఎగురుతూ ఉన్నాయంట. కనుక అంటే వాడు దేవుని పరిశుద్ధతను ముందు అవి తమ దేహాన్ని కప్పుకుంటున్నాయి. అలాంటిది మనం ఎంతగా కప్పుకోవాలి మన శరీరాన్ని. కాబట్టి స్త్రీలు ఎట్లయిపోయారంటే రాయబడింది కదా, గర్విష్ఠులుగా ఉన్నారు, మెడచాచి నడుస్తున్నారు, ఓర చూపులు చూస్తూ ఉన్నారు, కులుగుతో నడుస్తున్నారు, కాళ్ళ గజ్జలు మోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మూడు కేటగిరీలు అయిపోయింది. మొదటిది ఎవరు చెప్పండి? ప్రజలు. కనుక ప్రజలు ఎట్లా ఉన్నారంట? ప్రజలు అట్లా దేవుని విడిచి పూర్తిగా తొలగిపోయి పాపములో, దోషములో దేవుని మర్చిపోయారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నారు. రెండవది అధికారులు ఎట్లా ఉన్నారు చెప్పండి? అధికారులు ఎట్లా ఉన్నారు? దేశంలో అధికారులు లంచాలు, బహుమానాలు అవి ఇస్తేనే మేము పనిచేస్తాం అన్నట్టుగా లంచాలు తీసుకుంటున్నారు. తండ్రి లేని వారికి కూడా లంచమే, విధరాండ్లు కూడా లంచమే. అధికారులు చెడిపోయారు. తర్వాత స్త్రీలు ఎట్లా ఉన్నారని చెప్పండి? స్త్రీలు ఎట్లా ఉన్నారు? గర్విష్ఠులు అయిపోయి వ్యభిచారం ఉన్నారు స్త్రీలు. మరి పురుషులు ఎట్లా ఉన్నారు? ఇదే కదా యోతాం టైంలో మరింత దుర్మార్గముగా జనులు, ఇదే దుర్మార్గం అంటే ఇదే. ప్రజలు ఎట్లా ఉన్నారు, అధికారులు ఎట్లా ఉన్నారు, స్త్రీలు ఎట్లా ఉన్నారు. ఇప్పుడు 4వ కేటగిరీలో పురుషులు ఎట్లా ఉన్నారో చూడండి. పురుషులు ఎట్లా ఉన్నారంట? పురుషులు వీళ్ళు కూడా తక్కువ లేరు. కనుక చూడండి పురుషులు ఎట్లా ఉన్నారంటే 5వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుట్లో తెగువగల వారికి శ్రమ. అందరూ చెప్పండి, ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిరి. చెప్పండి, ద్రాక్షరసం అంటే ఏంది? ద్రాక్షరసం అంటే ఏంది? వైన్, మద్యం. కాబట్టి ఎట్లున్నారంట? మద్యం, మందు కొడతా ఉన్నారు. చెప్పండి, పురుషులు ఎట్లా ఉన్నారంట? అది. కనుక అట్లా అయిపోయారు. చూసారా? కనుక తాగే విషయంలో కూడా వాళ్ళు ఎట్లా ఉన్నారంట? ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు. నాలాగా తాగేవాడు ఉన్నాడా? మేము చదివేటప్పుడు ఒకడు ఉన్నాడు, మా సీనియర్. ఒక కొత్త సినిమా రిలీజ్ అయిందంటే ఎక్కువసార్లు వాడే చూసేవాడు. ఒకసారి పోటీ పెట్టాడు, ఎవడు ఎక్కువసార్లు ప్రైజ్ వచ్చిందిరా అన్నాడు. వాడంట ఆ కొత్త సినిమాని 64 సార్లు చూశాడు. ఎన్నిసార్లు? 60. అందరూ కూర్చొని నువ్వెన్నిసార్లు చూసారంట అంటే వాడు అన్నాడు, నేను 64 సార్లు అన్నాడు. అరే మా అన్నిసార్లు మేము ఎవడు చూడలేడురా, నువ్వే ఎక్కువ చూసావు కాబట్టి నీకే ప్రైజ్ అని ఇచ్చారు. ఇప్పుడు కూడా సబ్జెక్టులు రాస్తూనే ఉన్నాడు ఇంటర్మీడియట్. ఎందుకు? 64 సార్లు చూసి. అంటే ఇప్పుడు అన్ని సార్లు సినిమా చూసిట్లు వాడు ఏమయ్యాడు? అందరికంటే ప్రఖ్యాతి నొందాడు. నాన్న సార్లు చూశాడు ఎవడ ఉన్నాడా అనుకున్నాడు. ఇప్పటికి రాస్తూనే ఉన్నాడు. నేను చెప్పే సంగతి ఏంటంటే మద్యం తాగే విషయంలో కూడా మామూలుగా వెళ్ళేదంటే వీళ్ళు ఎట్లా ఉన్నారు చెప్పండి? ప్రఖ్యాతి నొందారు, ప్రసిద్ధిగాంచారు. అంటే వాళ్ళగా తాగేవాళ్ళు లేడు, అంత భయంకరం అయిపోయింది. కనుక ఇది పురుషుల యొక్క పరిస్థితి. ఇప్పుడు టోటల్గా ప్రజలు ప్లస్ అధికారులు
ప్లస్ స్త్రీలు ప్లస్ పురుషులు, టోటల్ మొత్తం దేశంలో జనులంతా ఏమైపోయారు చెప్పండి? మిక్కిలి దుర్మార్గముగా. ఇది యోతాం టైంలో ప్రజల యొక్క పరిస్థితి. కాబట్టి ఇలాంటి భయంకరంగా చెడిపోయారు యోతాము టైంలో ప్రజలుగా మనం చూస్తాం. కానీ యోతాం మాత్రం ఎట్లా ఉన్నాడు చెప్పండి? యోతాం మాత్రము యథార్థంగా ఉన్నాడు. తన భక్తిని తను కాపాడుకుంటున్నాడు, తన నీతిని తను కాపాడుకుంటున్నాడు. కాబట్టి మరి ఇప్పుడు ఈ యొక్క మద్యము తాగకూడదు కనుక బైబిల్లో కూడా రాయబడింది. ఈ మద్యం తాగేవాడు ఎట్లా ఉంటాడో కొన్ని సంగతులు తొందరగా చెప్తాను, కావాల్సిన నోట్ చేసుకోండి. కానీ మొదటిది, మద్యం తాగకూడదంట. ఎందుకు? దాంట్లో మరణం ఉంటుంది. చదవండి, లేవియాకాండం 10వ అధ్యాయం. మద్యం తాగకూడదు, మందు తాగకూడదు. లేవియాకాండము 10వ అధ్యాయం నేను చదువుతాను. లేవియాకాండం 10వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటాం. లేవియాకాండము 10వ అధ్యాయము ఎందుకు మద్యం తాగకూడదో చూడండి. లేవియాకాండం 10వ అధ్యాయము 9వ వచనం, 10-9, 8-9 వచనాలు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను, మీరు ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు మీరు చావకూడనట్లు నీవును నీ కుమారులు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. మీరు ప్రత్యక్ష గుడారాలకు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి? మద్యం కానీ ద్రాక్ష తాగకూడదు. ఎందుకు? చావకూడనట్లు. అంటే మద్యం తాగాడు ఏమవుతాడు? చస్తాడు. అంటే మద్యములో మరణం ఉంది. మద్యంలో ఏముందంట? మరణం ఉంది. ఇంకా మద్యములో ఏముంది? సామెతలు 20వ అధ్యాయం, సామెతల గ్రంథము 20వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం చూడండి. సామెతలు 20 మొదటి వచనం, 20వ అధ్యాయం మొదటి వచనం. ద్రాక్షసు వెక్కిరంతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును. చెప్పండి, మద్యములు ఏముందంట? అల్లరి. తాగినోడు ఎట్లా ఉంటాడు? మౌనంగా ఉంటాడు. వచ్చి వాడిని తిడతాడు, వీడిని తిడతాడు, ఎదురింటోండి పక్కింటోండి, వాడికి అన్ని గుర్తుకొస్తా ఉంటాయి. తల్లిని పిల్లలందరూ తిడతా. ఎందుకు? మద్యములు ఏముంది? మరి ఆగురంటే వాడు ఆగడు, కనుక పట్టుకుంటే ఆగడు 10 మంది కూడా. అంటే ఏముంది? వాడు లోపల అంత మద్యం తాగి అల్లరి చేస్తూ ఉంటాడు, కేకలేస్తాడు, గింతిలేస్తాడు. కాబట్టి ఎవడు సాధు చేయలేడు. అందుకే మద్యములు ఏముంది? రెండవది అల్లరి. మద్యం తాగినోడు చుట్టూ అల్లరి చేస్తూ ఉంటాడు. పోయాడే తాగకూడదు సంగతి మనకెంత సార్, పదండి సార్ అంటాడు. కనుక అల్లరి అనమాట, అల్లరి చేస్తూ ఉంటాడు. అందుకే మద్యం తాగకూడదు. ఇంకా మద్యములు ఏముందంట? సామెతలు 23వ అధ్యాయం, సామెతలు 23వ అధ్యాయము 20-21 వచనాలు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం చూడండి. మూడవదిగా మద్యములు ఏముందంటే సామెతలు 3వ అధ్యాయము 23వ అధ్యాయం, సామెతలు 23వ అధ్యాయము 20-21 వచనాలు. ద్రాక్షరసం తాగివాడితో నేను మాంసం హెచ్చుగా తినివాడితో సహవాసం చేయక. 21, త్రాగిపోతులు తిండిపోతులను దరిద్ర నిద్ర మత్తు చింపిన గుడ్డలు ధరించడానికి కారణమగును. కనుక ఏమైందంటే త్రాగుబోతులు దరిద్రులవుదురు. ఏమవుతారు? 21 తాగుబోతులు ఏమవుతారంట? చూడండి, తాగేవాడు ఎప్పుడైనా ధనవంతుడు అయ్యాడు? తాగి 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 బాగా ధనవంతుడు అయ్యాడు, ధనవంతుడు పోగొట్టుకున్నాడు. చెప్పండి. ఆ తాగడం కోసం ఇంట్లో బంగారాన్ని అమ్ముతాడు. చివరికి ఏమమ్ముతాడు చెప్పండి? భార్య మేళ్ళ పుస్తకం కూడా అమ్మేస్తాడు. ఇస్తావా సస్తా ఉన్నట్టుగా. ఎందుకు? తాగాలి. లేదు, అన్ని అమ్మేసి ఏమైపోతాడు చెప్పండి? చివరికి దరిద్రత. కానీ మద్యములు ఏమని చెప్పండి? దరిద్రత. మొదటిది మద్యములో చావు ఉంది, మరణం ఉంది. బాగా తాగి తాగి అన్ని అవయవాలు చెడిపోయి సస్తాడు. అంటే మద్యములో మరణం ఉంది. రెండోది మద్యములో అల్లరి ఉంది. మూడోది మద్యములో దరిద్రత ఉంది. 4వది చూడండి. సామెతలు 23వ అధ్యాయం 29వ వచనం. సామెతలు 23-29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతుము లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షాసంతో ప్రదపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షాసం రుచోడు చేరుకు వారికే కదా. ద్రాక్షాసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలు తలతలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము. కాబట్టి ఇక్కడ 7 సంగతులు చెప్పాడు. శ్రమ, దుఃఖము, జగడములు, చింత, హేతు లేని గాయములు, మందదృష్టి. ఇవన్నీ దేన్ని బట్టి వస్తున్నాయి అంట? ద్రాక్షాసాన్ని బట్టి. అంటే హేతువు లేని గాయములు. చూడండి, ఏంటంట? మద్యములు ఏముందంటే హేతువు లేని. ఆడు ఒట్టొట్టికి తాగి ఆడి పడిపోతాడు, ఆడి దెబ్బలు తగిలించుకుంటూ ఉంటాడు. ఆడినేడు కొట్టవసరలా. తాగి అక్కడ పడిపోతాడు, ఇక్కడ పడిపోతాడు, లాస్ట్కి ఏమైపోతాయి? శరీరమంతా ఎట్లా ఉంటే చెప్పడం? వాడికి ఎట్లా ఉంటుంది? తాగినోడికి అన్ని దెబ్బలే. ఎవరు హేతువు లేని, ఎవడు కొట్టాడు, ఎవడు కొట్టలా, వాడే పడిపోయాడు, వాడే లేచాడు, వాడే దిక్కున్నాడు. కనుక అంటే హేతువు లేని గాయములు. తర్వాత శ్రమ, దుఃఖము, జగడము, చింత, ఇవన్నీ కూడా ఎవరికంటే మద్యం. కాబట్టి మద్యములు ఏముందంటే హేతు లేని గాయం. ఎవడు కొట్టబోయిన వాడికి అన్ని గాయాలే ఉంటాయి. ఎందుకంటే అక్కడ పడిపోయి ఎక్కడ పడిపోయి ఏమైపోయి లాస్ట్కి గాయాలు. అంటే మద్యములో ఏముందని చెప్పండి? హేతువు లేని గాయం ఉంది మద్యములో. ఇంకా మద్యములు ఏముందంటే
ఈ మద్యం తాగేవాడు అసలు పరలోకానికి వెళ్ళడు. చూడండి ఆ మాట, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ. 1 కొరింథీ 6:10 చదవ. 1 కొరింథీ 6:10 చదవండి. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. కాబట్టి తాగితే తప్పేంటి సార్ అంటాడు, ఇక్కడ రాయబడింది. కనుక తాగుబోతులు దేనికి వారసులు కాదంట, దేవుని రాజ్యం వారసులు కాదు. కాబట్టి అందుకే మద్యము తాగకూడదు. ఇది ఎన్నో సంగతి, ఇది ఎన్నోది మనం చూసింది 6 చూడండి. ఏపీఎస్సీ పత్రిక 5వ అధ్యాయం, ఏపీఎస్సీ పత్రిక 5వ అధ్యాయము 18వ. ఏపీఎస్సీ పత్రిక 5వ అధ్యాయము 18వ. మరియు మద్యముతో మత్తులై ఉండకూడి దానిలో దుర్వ్యాపారము కలదు. కాబట్టి మద్యములు ఏముందంట, దుర్వ్యాపారం, అది చెడ్డ పని, కనుక చెడ్డ వ్యాపారం అది. కాబట్టి అది తప్పైన కుమారుడు కూడా దుర్వ్యాపారం వల్ల తన ఆస్తిని పాడు చేసి, అంటే దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటి, వాడు కూడా తిని తాగాడు కాబట్టి చిన్న కుమారుడు. కాబట్టి ఇప్పుడు మద్యములో దుర్వ్యాపారం ఉంది. ఇప్పుడు నేను చెప్పాల్సిన సంగతి ఏంటంటే, పురుషులందరూ మద్యములో ప్రఖ్యాతి నొందారు. అంటే మనకేమర్థమవుతుంది, మద్యములో మరణం ఉంది, మద్యములో అల్లరి ఉంది, మద్యములో దరిద్రత ఉంది, మద్యములు హేతు లేని గాయాలు ఉన్నాయి. మద్యం తాగేవాళ్ళు దుర్వ్యాపారం అది. చివరికి మద్యం అనేది పరలోక రాజ్యానికి వెళ్లకుండా చేస్తా ఉంది. కానీ ఇప్పుడు ప్రజలు ఏమైపోయారని చెప్పండి, మద్యములో ప్రఖ్యాతి నొందారు. ఇప్పుడు ఇదంతా ఈ స్ట్రక్చర్ అంతా ఏ రాజు టైంలో జరుగుతుంది చెప్పండి, యోతాము టైంలో. ఆయన యథార్థంగా ఉన్నాడు, కానీ జనులు మరింత దుర్మార్గముగా. ఇప్పుడు ఆడికి వెళ్తాం కనుక ఇక చెడ్డవారి గురించి ఎక్కువ చెప్పుకుని అనవసరం, ఇంకా చాలా ఉన్నాడు సంగతులు. అవన్నీ మనకు చెత్త అంత ఎందుకు మనకి, కనుక ముఖ్యమని చెప్పాను. కనుక చెడిపోయారు. 2 దినవృత్తాంతాలు 27వ అధ్యాయం, 2 దినవృత్తాంతాలు 27వ అధ్యాయము చూడండి 2వ వచనం. 2 దినవృత్తాంతములు 27వ అధ్యాయము, 2 దినవృత్తాంతం 27వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం. అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండేరి. ఇప్పుడు చెప్పండి, ప్రజలు ఎట్లా ప్రవర్తించారంట, మరింత దుర్మార్గముగా. అంటే ప్రజలేమో దేవుణ్ణి విడిచి తొలగిపోయి పాపముల దోషం ఇష్టానుసారం జీవిస్తున్నారు. అధికారులేమో లంచగొండ్లు, బహుమానాలు లంచగొండ్లు తీసుకుంటున్నారు. స్త్రీలేమో కులుకులతో నడుస్తూ గజ్జలు మోగిస్తూ వ్యభిచారం చేస్తున్నారు. పురుషులేమో మద్యము తాగే విషయంలో ప్రఖ్యాతి నొందారు. ఇంత భయంకరంగా చెడిపోయారు ప్రజలు. అతని కాలములో జనులు మరింత దుర్మార్గం, అంటే ఇది కారణం అనమాట. కనుక ప్రజలు ఎట్లా, అధికారులు ఎట్లా, స్త్రీలు ఎట్లా, పురుషులు ఎట్లా, ఎలా చెడిపోయారు. కానీ యోతాం మాత్రం ఎట్లా ఉన్నాడు చెప్పండి, యెహోవా దృష్టికి యథార్థంగా ఉన్నాడు. ఇప్పుడు 3వ వచనం చూడండి, 3వ వచనం 2 దినవృత్తాంతాలు 27వ అధ్యాయము 3వ వచనం మనం చదువుతాం. 3వ వచనం చూడండి. మరియు అతడు యోధా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను, దుర్గములను కట్టించెను. మరి ఇతడు ఏం చేశాడంటే, మనకి ఏమర్థమవుతుందంటే, ఇక్కడ ఇతడు ప్రాకారపురాలను 3వ వచనంలో, క్షమించండి 3వ వచనం, 3వ వచనం. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓబేలు దగ్గర ఉన్న గోడ చాలా మట్టుకు కట్టించెను. కనుక ఇప్పుడు యథార్థంగా ఉన్నాడు. కనుక మరి యోతాము యథార్థంగా ఉండటమే కాదంట, దేవుని మందిరంలోకి వెళ్తున్నాడా, మానేశాడు చెప్పండి. దేవుని మందిరంలోనికి వెళ్ళటం మానేసి, కానీ మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఏం ప్రేమిస్తున్నాడు చెప్పండి. అందుకే 3వ వచనంలో అతడు యెహోవా మందిర ద్వారమును ఎత్తు కట్టించాడు. అంటే మందిర పని చేస్తా ఉన్నాడు. కానీ అంటే అర్థం ఏంటంటే, నేను మందిరంలోకి పోను, కానీ మందిర పని మాత్రం నేను చేస్తాను. కనుక మందిర పని మనం చేయాలి కదా, కనుక మందిరానికి సహాయం చేయాలి, మందిరంలో బాధ్యతలు మనం చేయాలి, కానీ అది నేను చేయను అని చెప్పేసి అతను వెళ్లకుండా మందిరం పని చేస్తున్నానంటే, ఇతనికి మందిరం అంటే చాలా ఆసక్తి ఉంది, శ్రద్ధ ఉంది. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుతున్నది అంటాడు. 23వ కీర్తన 6వ వచనంలో దావీదు అంటాడు, చిరకాల యెహోవా మందిరములో నివాసము చేసేదను. 27వ కీర్తన 4వ వచనంలో నా జీవితకాలం అంతే యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటాడు. 122వ కీర్తన 1వ వచనంలో యెహోవా మందిరంకి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషిస్తానంటాడు దావీదు. 132వ కీర్తనలో యెరూషలేమును గురించి నేను హెచ్చుగా ఎంచకపోతే నా నాలుగు నా అంగిటికి అంటుకొనిగా అంటాడు. 69వ కీర్తనలో నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి, అంటే దావీదు చూడండి మందిరం అంటే ఎంత ఇష్టమో.
అందుకే 26వ కీర్తన 8వ వచనం అంటాడు, 26:8లో, యెహోవా నీ తేజో మహిమ నిలిచిన స్థలం, నీ మందిరం నేను ప్రేమిస్తున్నాను. అంటే మందిరం అంటే దావీదుకి అంత ఇష్టం. అంటే ఇప్పుడు యోతాము కూడా మందిరం అంటే ఇష్టమే. అందుకేం చేస్తున్నాడు, మందిరం ఎత్తు ద్వారాన్ని కట్టించాడంటే మందిర అవసరాలు ఏంటో ఎదిగి మందిర అవసరాలు చేస్తున్నాడు. యథార్థంగా ఉన్నాడు. ప్రజలంతా చెడిపోయారు, కానీ ఇతడు యథార్థంగా ఉండి మందిరానికి సంబంధించిన కార్యాలన్నీ కూడా చేస్తూనే ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ఇప్పుడు 4వ వచనం, మందిరాన్ని బాగు చేశారు, మందిరానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు 4వ వచనంలో, మరి అతడు యోధా పర్వతములో ప్రాకారపురములను కట్టించి అరణ్యములో కోటలను దుర్గములను కట్టించెను. అంటే ఇప్పుడు యోధా దేశానికి ప్రాకారాలు, కోటలు, దుర్గాలు, ఇదేంటంటే దేశం యొక్క పటిష్టతను కనుక భద్రత తీసుకుంటున్నాడు. చెప్పండి, ఏంటంటే ఇది దేశానికి ప్రాకారాలు ఉండాలి. ప్రాకారము లేక పాడైన పురము ఎంత అంటాడు సామెతలు. ప్రాకారం లేదు ఎట్లా ఉంటుంది చెప్పండి. ఒక ఇంటికి ఆ గోడ, ప్రహరీ గోడ లేదు ఎట్లా ఉంటుంది. కాబట్టి ఒక దేశానికి ప్రాకారాలు ఉండాలి. అందుకే ప్రతి దేశానికి కూడా కనీసం ముళ్ళ కంచెన ఉంటుంది, కానీ ఇది ఇంతవరకు మా దేశం అని. కారణం ఏంటంటే ప్రాకారాలు లేకపోతే శత్రువు లోపలికి వచ్చేస్తాడు. కాబట్టి ప్రాకారాలు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే ఇప్పుడు అతడు తన దేశం అంతటి కూడా ప్రాకారాలు, దుర్గములు, కోటలు కట్టిస్తున్నాడు. అంటే యథార్థంగా ఉన్నాడు. జనులు చెడిపోయారు, కానీ అతడు మందిరాన్ని ప్రేమించి మందిర అవసరాలు తీరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేశం యొక్క భద్రత కొరకై, పటిష్ఠత కొరకై ఏం కట్టిస్తాడు, అతడు ప్రాకారాలు కట్టిస్తున్నాడు. అంత మాత్రమే కాదంట, ఇంకా ముందుకెళ్ళామంటే 5వ వచనం 27:5, అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించిన గనుక అమ్మోనీయుల ఆ సంవత్సరము అతనికి 200 మణుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. కానీ ఇప్పుడు ఇంకా ఇతంట అమ్మోనీయుల మీదకి వెళ్ళి వాళ్ళని జయించాడు. కనుక వాళ్ళు ఏమైపోయారంటే లొంగిపోయి దాసులు అయిపోయి ఏమంటున్నారు, వాళ్ళు నీకు పన్ను చెల్లిస్తామని పన్నుగా ఆ కానుకలన్నీ చెల్లిస్తారు. కనుక వెండి, తర్వాత గోధుమలు, యవలు, ఇవన్నీ కూడా అవన్నీ చెల్లిస్తామని 3 సంవత్సరాల వరకు చెల్లిస్తారు. అంటే ఇది యుద్ధం చేసి విజయం సాధించాడు. విజయం సాధించి వచ్చేటువంటి ఆ పన్నులు కావచ్చు, తెచ్చిన కొల సొమ్ము కావచ్చు, వాటన్నిటి ద్వారా ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. కనుక చూడండి, ఆత్మీయంగానే ఉన్నాడు ఇతడు. యథార్థంగా మందిరానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తున్నాడు. దేశం యొక్క భద్రత కోసం ప్రాకారాల నిర్మాణాలు కడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేశంలో ఆర్థిక రంగంలో కూడా అభివృద్ధి పదంగా అతడు యుద్ధాలు చేసి వచ్చిన వాటన్నిటితో కూడా దేశాన్ని డెవలప్ చేస్తున్నాడు, విస్తరింపజేస్తున్నాడు ఆర్థికంగా. కానీ ఇప్పుడు నిజంగా యోతాము ఒక మంచి నీతిమంతుడైన రాజుగా మనకు కనబడతాడు. కనుక ఒక మంచి నీతిమంతుడైన రాజుగానే మనకు కనబడుతున్నాడు. అతనిలో ఇంతవరకు కూడా మనం ఏ చెడ్డ కార్యం కూడా మనకు కనపడలేదు. ప్రజలు చెడిపోయినా సరే తన నీతిని తను కాపాడుకున్నాడు, తన యథార్థతను తను కాపాడుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యుద్ధం చేశాడు, అమ్మోనీయుల మీద జయించాడు. వాళ్ళిద్దరు చూడండి ఆ కానుకలతో, ఆ డబ్బులతో దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాడు. అంత మాత్రమే కాదంటే ఇక మనం గమనించామంటే 6వ వచనం చూడు, 6వ వచనం, ఇలాగను యోతాము తన దేవుడిని యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి, చూసారా అద్భుతమైన మాట. ఇప్పుడు దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నాడు చెప్పండి యోతాము? ప్రజలు ఎట్లా ఉన్నారు? ప్రజలు చెడిపోయారు, అధికారులు లంచగొండలు అయిపోయారు, స్త్రీలు వ్యభిచారులు అయిపోయారు, పురుషులు తాగుబోతులు అయిపోయారు. కానీ యెహోవా దృష్టికి మాత్రం యోతాము యథార్థముగా ఉన్నాడు. ఆ 2 దినవృత్తాంతాలు 16:9 ఒక మాట ఉండదు, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం. యథార్థను బలపరుస్తారు. కానీ అక్కడ చూడండి, అక్కడ ఏమని రాయబడింది? యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. ఇప్పుడు ఆయన బలపరుస్తుంది ఎవరు చెప్పండి? బలపరుస్తుంది ఎవరు? చుట్టుపక్కల రాజులు కాదు, ప్రజలు కాదు, అధికారులు కాదు, దేవుడే యోతాను బలపరుస్తున్నాడు. కారణం ఏంటంటే యోతం యథార్థంగా ఉన్నాడు. యోధ మందిరాన్ని ప్రేమించి దానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తున్నాడు. దేశ భద్రత కోసం ప్రాకారాలు కట్టిస్తున్నాడు. విజయాలు సాధించి దేశాన్ని అభివృద్ధి పదములో నడిపిస్తున్నాడు వచ్చేటువంటి కానుకల ద్వారా. కాబట్టి ఇప్పుడు తన యొక్క యథార్థతను బట్టి దేవుడు యోతామును బలపరిచెను. కాబట్టి ఇంత అద్భుతమైన చరిత్ర మనం చూస్తాం యోతాం. కాబట్టి ఈరోజు మన పాఠం ఏంటంటే, ఎవడు ఎట్లా చెడిపోయినా సరే, చాలాసార్లు మనం వాళ్ళ కుక్కను చూసి పులి వాత పెట్టుకున్నట్లుగా ఎన్నోసార్లు వాళ్ళు ఎట్లా ఉన్నారు, నేను కూడా ఎట్లా ఉంటాను, అలా ఉండకూడదు. కనుక వాళ్ళు ఎట్లయినా ఉన్నా సరే, కానీ నా మటుకు నేను నా నీతిని, నా యథార్థత నేను కాపాడు. అంటే ఫిలిప్పీ 2:12లో తన సొంత రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకోవాలంట. కాబట్టి ఇప్పుడు యోతాము అలాగే ఉన్నాడు. కనుక యోతాము తన స్థితిని కాపాడుకుంటున్నాడు. కాబట్టి ఇలాగూ బలపరచబడ్డాడు.
కానీ ఇంకో మాట ఏంటంటే, మరి ప్రజలు అలా చెడిపోవడానికి కారణం ఏంటి? ప్రజలు ఎందుకు చెడిపోయారంటే యోతాములో ఒక మైనస్ కూడా ఉంది, కనుక ఒక చిన్న తప్పు కూడా ఉంది. రెండో రాజులు గ్రంథం ఆగిపోతాం. రెండో రాజులు 15వ అధ్యాయం. ఎందుకు ప్రజలు అట్లా చెడిపోయారంటే యోతాము చేసిన ఒక చిన్న మిస్టేక్. రెండో రాజులు 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 32వ వచనం నుంచి మనం చదువుతాము. 35వ వచనం 32 నుంచి. రెండో రాజులు 15వ అధ్యాయం 32వ వచనం నుండి. ఇశ్రాయేల్ రాజును రెమల్యా కుమారుడైన పెకాహు ఏలుబడిలో 2వ సంవత్సరం యోధా రాజును ఉజ్జియా కుమారుడు యోతాము ఏలన ఆరంభించును. అక్కడ పెకాహు రాజు అనమాట. ఇశ్రాయేల్ రాజు ఎవరప్పుడు? ఆయన పెకాహు అనేటువంటి రాజు అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ యోతాము రాజు. 33వ వచనం. అతడు 25 ఏండ్ల వాడు యెరూషలేము నందు రాజై 14 సంవత్సరం ఏలింది. అతని తల్లి సాదోక్ కుమార్తె అయిన యెరూషా. 34. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రిని ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించును. 30 చదవండి. 35. ఆయనను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను, జనులు ఉన్నత స్థలముల యందు ఇంకను బలు అర్పించుచు దూపం వేసి ఉండిరి. చాలండి. ఇప్పుడు చెప్పండి, యోతాము చేసే చిన్న పొరపాటు ఏంటంటే ఆయన రాజు అయిన తర్వాత ఏం చేయలేదంట? ఉన్నత స్థలం అంటే అర్థం ఏంటి? ఉన్నత స్థలం అంటే అవి ఆయా దేవతలు ఉన్న బలిపీఠాలు అక్కడక్కడ ఉన్నాయి. బహుశా అక్కడ చిన్న ఎక్కడ ఉండుంటాయి. అరే చిన్నదేగా అనుకున్నాడు. ఏంటంట? చిన్నది కాస్త ఏమైపోయింది ఇప్పుడు అది. చూడండి ఎక్కడో పెడతారు కనుక రోడ్డు మీద చిన్నగా 2 సంవత్సరాలతో ఎట్లా అయిపోయింది అది. కాబట్టి చిన్నది వదిలేశాడు. యోతాము ఏం చేశాడు? తన దేశంలో చిన్నదేగాని వదిలేసినందుకు ఏమైపోయిందంటే జనులంతా దానికి అలవాటు పడిపోయి కనుక మొత్తం చెడిపోయారు. అంటే మనం చాలాసార్లు చిన్నదేగా అనుకుంటాం. చిన్నదా ఇచ్చిపెట్టాం. ఉదాహరణ చూడండి, చిన్న పాము పిల్ల వచ్చింది మీ ఇంట్లోకి, సాయంకాలం కనపడింది, ఇంట్లోకి వెళ్ళడం కనపడింది. అమ్మ చిన్న పాము పిల్లే, పక్క వాళ్ళని పిలిచాం, ఆ పాము కనపడలా. ఆ మంచం కంచం జరిపి బీరో జరిపి అన్ని జరిపి మంచాలు, ఆ పాము కనపడలా. ఆ రాత్రి ఇంట్లో పడుకుంటే ఒట్టు. ఎందుకు? చిన్న పాము పిల్లకి పాపం కళ్ళు కూడా తెరవాలనుకుంటామా? అమ్మో పాము ఏంటది? చిన్నదైన పాము పెద్దదైనా అంటే పామే చూసారా? చిన్నదైతే దాంట్లో భయపడతాం, అంత భయపడతాయి. మరి దేవుడు కూడా చిన్న పాపాలు పెద్ద పాపాలు ఏముండవు. ఇది చిన్న పాపం, ఇది పెద్ద పాపాలు ఏముండవు. పాపమే. కాబట్టి ఇప్పుడు చిన్నదని వదిలిపెట్టాడు. బహుశా నేను అనుకుంటాను ఆ యోతాము ఆ చిన్నగానే వదిలేశాడు. కానీ ఇప్పుడు ఏమైపోయిందని ప్రజలందరూ ఆ చిన్నవాటికే పోయి కనుక అలవాటు పడిపోయి మొత్తం చెడిపోయారు. కానీ అప్పుడే యోతాము బహుశా రాజు అయినప్పుడే ఆశ పడగొట్టాడు కదా, అవన్నీ కూడా చాలా మంది రాజులు కూడా వాళ్ళ రాజులు అయితే వాటిని పడగొట్టాడు. అలాంటి పని యోతాము చేయలేకపోయాడు. అంటే అనుకుంటా బహుశా చిన్నదే కదా అనుకున్నాడు. ఆ చిన్నది కాస్త పెద్దదిగా అయిపోయి ప్రజలు చెడిపోయారు, అధికారులు అంతగొండలు అయిపోయారు, స్త్రీలేమో వ్యభిచారులు అయిపోయారు, పురుషులేమో త్రాగుబోతులు అయిపోయారు. కారణం ఏంటంటే ఆ ఉన్నత స్థలములను కొట్టివేయలేదు కాబట్టి. కానీ ఈ రాత్రి తలంపు ఏంటంటే మన జీవితంలో చిన్నది అనుకుంటాం కానీ చెప్పండి, ఆ చిన్నది కాస్త ఏమైపోయింది? ఆ చిన్న పుండెగా వదిలేసామనుకోండి, అదంతా పస్సేరు లాస్ట్కి ఏమైపోయింది. చిన్నది కాస్త పెద్దగా మొత్తం కాలు చేస్తారు షుగర్ వచ్చేసి. ఎందుకు? చిన్నదే వదిలేచిగా కుదరదు. కాబట్టి చిన్నదైనా పెద్దయినా అది తీసివేయాల్సింది. దేవునికి ఇష్టం లేని యోతాము ఆ పని చేయలేకపోయాడు. కాబట్టి జరిగిన నష్టం ఏంటంటే దేశం అంతా చెడిపోయింది. కాబట్టి బహుశా అది చిన్నదే కదా అనుకున్నాడు కాబట్టి అశ్రద్ధ చేశాడు, చిన్నదాన్ని వదిలేశాడు. కాబట్టి అది భారీ నష్టానికి గురైపోయింది. అలాగూ యోతాము యొక్క చరిత్ర ముగించబడుతుంది. 2 దినవృత్తాంతములు అడిగిపోతాం, ఆ చదివి ముగించుకుంటాం. 2 దినవృత్తాంతం 27వ అధ్యాయం. 2 దినవృత్తాంతం 27వ అధ్యాయము చూడండి 6-7 వచనాలు. 2 దినవృత్తాంతం 27వ అధ్యాయము 6-7 వచనాలు. యోతాము తన దేవుడిని యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. 7వ వచనం. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చి, అతని చర్యను గూర్చి ఇశ్రాయేలు యోధా రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడు యెరూషలేములో 16 సంవత్సరం లేలెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతి పెట్టబడును. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయను. కాబట్టి ఇప్పుడు అలాగూ యోతాము చనిపోయాడు. కాబట్టి చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఇప్పుడు తన కుమారుడైనటువంటి ఆహాజు రాజు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రాజు ఎవరంటే వచ్చే వారం మనం చూడబోయేది ఆహాజు. కాబట్టి ఈరోజు మనం యోతాము యొక్క చరిత్ర చూసాం. యోతాము అంటే యెహోవా పరిపూర్ణుడు అని అర్థం.
మొత్తం బైబిల్ ముగ్గురు యోతాలు మనం చూసాం. మొదటి యోతాం ఎవరు? గిద్యోను కుమారులు కనిష్ఠుడు. రెండో యోతాం ఎవరు? ఉజ్జియా లేకుండా అజర్యా కుమారుడు యెరూషాల కుమారుడు అయినటువంటి యోతాం. మూడో యోతాం ఎవరు? యోధ వంశస్థుల్లో ఒకడని చూశాం. ఇతడు యెహోవా మందిరానికి వెళ్ళలేకపోతున్న కారణం ఏంటంటే తన తండ్రిని బట్టి బుద్ధి తెచ్చుకొని తనది కాని పనిలో దూరకుండా కనుక మందిరానికి దూరంగానే ఉన్నాడు. తర్వాత యథార్థంగా జీవించాడు. కానీ జనులు ఏమైపోయారని చెప్పండి? జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు. అంటే ప్రజలేమో దేవుని విడిచిపెట్టి పాపములో పడిపోయారు, అధికారులేమో లంచగొండలు అయిపోయారు, స్త్రీలేమో వ్యభిచారులు అయిపోయారు, పురుషులేమో త్రాగుబోతులు అయిపోయారు. అందుకే యెషయా జీవితం, యెషయా నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేశాను, కానీ ఆమె తిరిగిపడ్డారు, చెడిపోయారు. వీళ్ళకంటే ఆ ఎద్దు మేలు గాడిద మేలు, వాడికి తెలుసు ఆ యజమాని ఏమో, కానీ వీళ్ళు నా తండ్రిని యజమాని గుర్తించలేకపోతున్నారని బాధపడే సంగతి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఇతను మందిరం దూరంగా ఉన్నప్పటికి కూడా మందిర కార్యక్రమాలు మాత్రము సాగించాడు. కాబట్టి మందిర ద్వారా ఎత్తిచేశాడు. అంత మాత్రమే కాదు, దేశానికి ప్రాకారాలు కట్టించాడు. అమ్మోని యుద్ధం చేసి వచ్చిన డబ్బుతో ఆ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేశాడు. అంత మాత్రమే కాకుండా యథార్థముగా జీవించి దేవుని చేత బలపరచబడ్డాడు. కానీ చిన్న మిస్టేక్ ఏంటంటే ఆ ఉన్న స్థలాలను ఏం చేయలేకపోయాడు, ఆయన తీసివేయలేకపోవడం ద్వారా ప్రజలంతా కూడా చెడిపోవడానికి ఒక విధంగా యోతామే కారణమైనట్టుగా మనం చూస్తాం. నువ్వు అదే తీసుంటే ప్రజలు వాళ్ళు చెడిపోయేవాళ్ళు కాదేమో. కాబట్టి ఇప్పుడు యెషయా ప్రవక్త రాశాడు యోతాము గురించి. మీకా భక్తుడు ఒక మాట రాస్తాడు. మీకా గ్రంథం, ఆ మాట చూసి మనం ముగిస్తాం. మీకా గ్రంథం మొదటి అధ్యాయం చూడండి. మీకా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుని మనం ముగిస్తాం. మీకా గ్రంథం ఇంత చెప్పాను కదా, మీకా యెషయాలు యోతాము టైంలో ప్రవక్తలు కనుక యోధాలో ప్రవచించారు వీళ్ళు. కనుక యెషయా ప్రవచించాడు కదా, కనుక మీకా కూడా ప్రవచిస్తాడు. మీకా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం, పేజీ నంబర్ 764 పాత నిబంధనలు. మీకా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధా రాజుల దినములలో షోమ్రోను గూర్చి యెరూషలేమును గూర్చి దర్శన రీతిగా మోరస్తి మేకాకు ప్రత్యక్షమైన యెహోవాకు. కనుక ఎవరెవరి టైంలో అంట? యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధా రాజుల, ఏ రాజులు అంటే వీళ్ళంతా యోధా ఈ దినాలు ఉన్నాడు. షోమ్రోను గూర్చి, షోమ్రోన్ అంటే చెప్పండి, షోమ్రోన్ అంటే ఏది? షోమ్రోన్ ఏది? ఇశ్రాయేలు రాజధాని ఏంటి అంటే వాళ్ళ గురించి కూడా చెప్పాడు మేకాకు దేవుడు. షోమ్రోను గురించి, తర్వాత యెరూషలేము అంటే యోధా రాజధాని ఏంటి? యెరూషలేము. ఇశ్రాయేలు రాజధాని ఏంటి? షోమ్రోన్. ఎన్నిసార్లు చెప్పాను అంటే మేకాకి వాళ్ళ గురించి చెప్పాడు దేవుడు, వీళ్ళ గురించి కూడా చెప్పాడు. కాబట్టి షోమ్రోను గురించి, తర్వాత యెరూషలేముని గురించి కూడా మేక. అంటే ఈ గ్రంథాలన్నీ కూడా ఎవరి టైంలో రాసినట్టు? యోతాము, ఆహా, హిజ్కియా దినాల ప్రజల గురించి రాసిన గ్రంథం ఇదంతా. మీకా గ్రంథం కానీ యెషయా గ్రంథం కానీ ఎవరి టైంలో రాయబడ్డ ఇవన్నీ కూడా యెషయా భక్తుడి ద్వారా ఆహాజు గురించి, యోతాము గురించి, కనుక ఈ రాజులందరి టైంలో జరిగిన సంగతులే యెషయా గ్రంథం, మీకా గ్రంథం. కానీ గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం అసలు బైబిల్ అంతా మనకు ఒక మాట చెప్పాలంటే రెండో రాజుల గ్రంథము, రెండో దినవృత్తాంతాలు అయిపోయినట్టు లెక్క ఒక విధంగా. ఇప్పుడు ఈ ప్రవక్తల గ్రంథాలన్నీ ఎవరితో మనం చదవాలి? రాజులతో ముడిపడి ఉంది. చెప్పండి, ఎవరితో ముడిపడినాయంట? రాజుల చరిత్రలు, ఈ రాజులు ప్రవచించేవారు ఈ గ్రంథాలు. మీకా కానీ, హోషేయ కానీ, ఇర్మియా కానీ, యేస్కేలు కానీ మనం చూస్తాం. వీళ్ళంతా కూడా ఆ రాజుల దినాల్లో సంగతులు ఈ ప్రవక్తలు ప్రవచించారు. కాబట్టి ఈ ప్రవక్తల గ్రంథాలు మనకు అర్థం అవ్వాలంటే రాజుల చరిత్ర చదవాలి, ఈ గ్రంథాలు కూడా చదవాలి. అప్పుడు ఈ రెండు ముడిపడి ఉన్నాయి. చూసారా? కాబట్టి ఇప్పుడు యోతాము అక్కడ రాజు అయితే ఇక్కడ రాయబడి అంటే ఏంటి? వీళ్ళందరి టైంలో, ఆ యోతాము టైంలో వీరు ప్రవక్తలుగా ఉన్నారు. కాబట్టి ఆ రాజులతో ఈ గ్రంథాలు ఏమన్నాయి? ముడిపడి ఉన్నాయి. ఇక్కడ చదివితేనే మనకు అర్థమైంది. అందుకే వాక్యం ఇచ్చట కొంత అచ్చట కొంత రాయబడి దాన్ని మనం ఏం చేయాలి? కూర్చుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు రాజుల గ్రంథాలన్నీ అర్థం అవ్వాలంటే మనకి తప్పనిసరి ఏం చదవాలి? ప్రవక్తల గ్రంథాలు చదవాలి. కాబట్టి ఈ ప్రవక్తలు ఆ రాజుల టైంలో ప్రవచించారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి సంబంధించినవి. కాబట్టి అందుకే మనము ప్రతి రాజు గురించి చూసినప్పుడు ప్రతి రాజు గురించి కూడా ఈ గ్రంథాలు ముడిపడి ఉంటాయి. ఒక్కొక్క రాజు టైంలో ఒక్కొక్క ప్రవక్త ప్రవచించినట్లుగా. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇప్పుడు యోతాము టైంలో ఎవరు చెప్పండి? యెషయా, మీకా. ఇక్కడైతే అక్కడేమో హోషేయ. ఆ రెండు వచనాలు మొదటి వచనాలు మీరు చదవండి. అక్కడ వాళ్ళ గురించి ప్రవచిస్తాడు. కొన్నిసార్లు దేవుడు కొంతమంది ప్రవక్తలకి రెండు రాజ్యాల గురించి కూడా ప్రవచించాడు. ఇప్పుడు మనం చూసాం కదా, సోమ్రోను గురించి, యెరూషలేము గురించి చెప్పాడు మీకా. కాబట్టి ఇద్దరు గురించి చెప్పాడు. వచ్చేప్పుడు ఆ ప్రవక్తలు వచ్చి అక్కడ రాజుకి
ఇక్కడ రాజు చెప్పేవాళ్ళు, అయ్యే దేవుడు చెప్తాడు ఇలా ఉన్నాడు, మీరు మార్చుకొని మీరు బ్రతుకులని చెప్పేసి వాళ్ళు రాజులు చెప్పేవాళ్ళు. కనుక అలా పరిపాలన జరగాలి. కాబట్టి ఇంతటితో మనము మరి యోతాము యొక్క చరిత్ర మనం ముగిస్తున్నాం. కాబట్టి ఇది యోతాము యొక్క పూర్తి చరిత్ర. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే వారము అతని కుమారుడైనటువంటి ఆహాజు యొక్క చరిత్ర మనం చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ఈ వాక్య వెలుగులో 2 నిమిషాలు మన జీవితాన్ని పరీక్ష చేసుకుంటాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉంటుండగా నిజంగా యోతాము అంటే యెహోవా పరిపూర్ణ అర్థం, యథార్థంగా ప్రవర్తించాడు, బుద్ధి తెచ్చుకుని బతికాడు, తన తండ్రిలాగా తప్పు చేయలేదు, పొరపాటు చేయకూడదు అనుకున్నాడు. మందిరంలో తన కాని పని చేయకుండా దూరంగా ఉండి మందిర కార్యక్రమాలు నిర్వహింపజేశాడు. యాజకులు లేవీలతో కాసి కట్టించాడు. అంత మాత్రమే కాదు, తను యథార్థంగా బలపరచబడ్డాడు, కోటలను కట్టించాడు, దేశ భద్రత కోసం యుద్ధాలు చేసి జయించాడు, విజయాలు సాధించాడు. వచ్చిన పన్నుతో డబ్బుతో దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేశాడు. యథార్థంగా దేవుడే బలపరిచాడు యోతాము. కానీ యోతాము ఉన్న స్థలాలు తీసివేయని కారణం చేత, చిన్న దగ్గర విడిచిపెట్టిన కారణం చేత అదే గొప్ప నష్టానికి కారణమైంది. ప్రజలు ఎంత దుర్మార్గులు అయిపోయారు, మరింత దుర్మార్గంగా ప్రవర్తించారంటే ప్రజలు తెలివి లేదు, పాపిష్టి జనము, దుష్ట సంతానము, చెరుపు చేయి పిల్లలు, నిత్యము తిరుగుబాటు చేసేవారు, యోహాను విసర్జించిన వారు, దేవుని విడిచిపెట్టిన వారు, దోషభరితులు, ఇలాగ అయిపోయారు ప్రజలు. అధికారులేమో దొంగల సహవాసులు, లంచగొండ్లు, బహుమానాల కోసం చూస్తున్నారు. స్త్రీలేమో వార చూపులు, గర్విష్ఠురాండ్లు, కులుకుచ్చు గజ్జలతో తిరుగుతున్నారు, వ్యభిచారులుగా అయిపోయారు. పురుషులేమో మద్యము తాగుట్లో ప్రఖ్యాతి నొందారు, ఇలా చెడిపోయారు. కనుక ఈ రాత్రి మనకిచ్చే పాఠము, ఎవరు ఎట్లా ఉన్నా సరే యోతాములాగా నా భక్తిని, నా విశ్వాసం నేను కాపాడుకుంటాను, నా సొంత రక్షణ భయముతో అనుగుతా కాపాడుకుంటాను అనేది మన తీర్మానంగా ఉండాలి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవా, మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో యోతాము యొక్క చరిత్ర ఎంతో స్పష్టంగా మేము చూడగలిగాం తండ్రి. తన భక్తిని ఎలా కాపాడుకున్నాడో మేము చూస్తూ వచ్చాం, ప్రజలు ఎలా చెడిపోయారో మేము చూస్తూ వచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా హెచ్చరికగా మీరు మాతో మాట్లాడుతున్నందుకై, మాకు ఇస్తున్న పరిశుద్ధ లేఖనాలకై స్తోత్రాలు. ఏమైతే మేము వింటున్నామో విడిచిపెట్టబడకుండా తండ్రి వాటిని హత్తుకొని వెంబడించి ప్రభా అనుసరించి నీ దేవుని పొందడానికి సహాయం చేయండి ప్రభు, కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ దేవులతో నింపి నడిపించమని, భవిష్యత్తు పరిచయగా మనం సిద్ధపరచమని, సంఘాన్ని కూడా దీవించమని. ఉదయకాలం కూడా తండ్రి సహోదరులు మరి మినిస్టర్ చేశారు తండ్రి, డోర్ టు డోర్, అది కూడా దీవెనకరంగా చేయండి, ఫలభర్తంగా చేయమని తండ్రి మీ వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినమ్రగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.